1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మీ అత్తగారు ఎలా పరిచయమో ఆవిడకి ఎంతమంది పిల్లలు? సరే, ఆవిడ నిన్ను మేనకోడలు అంటే నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఆవిడ ఎవరో నీకు ముఖం మొక్కం తెలియదు, హాస్పిటల్ పరిచయం ఎందుకో ఏమో తెలియదు. పచ్చడి తిన్న దగ్గర నుంచి అలా అయిందా? ఎక్కడ ఉన్నాడు, రాజమండ్రి ఉన్నోడిని పిలుచుకొచ్చింది ఆమె. ఆయన ఇక్కడ లేడు. నీకు పెళ్లి చేయడానిక? పెళ్లి చేయడానికి కాదు, కలపడానికి. కలపడం అంటే ఏంటి? కలపడం అంటే ఇద్దరు పడుకోవడం. ఈయన వచ్చిన మరుసటి రోజే నేను డేట్ అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నావు. వచ్చేసింది. కానీ నాకు వాంతులు అయితేనే కానీ మా అత్త ఒక హాస్పిటల్ తీసుకెళ్ళలేదు మేడం గారు. అసలు పెళ్ళే కానప్పుడు అత్త అయింది. వెనక నుంచి ముందుకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత శోభనం కదా, ముందే నడిపించి తర్వాత ముందే నడిపించి ఎందుకు? బాబు ఎట్లా పుట్టాడు? బాబు ఎవరికి పుట్టారంటే ఇతను వచ్చి 10 రోజులు ఉంటాడు, ఇతను వచ్చి 3 రోజులు ఉంటాడు. మూడో పాప ఎవరి ద్వారా పుట్టింది? చిన్న ఆయన. అప్పుడు పిల్లోడి దృష్టిలో వాళ్ళ నాన్న ఎవరమ్మా మీకు తెలిసినంత వరకు? ఆయనకైతే పవన్ కుమార్ పెద్ద ఆయన వస్తే మీ అబ్బాయికి కొంచెం క్యూర్ అవుతుందని నీ ఉద్దేశం, అంతేనా? ఎక్కడున్నాడు పవన్? ఆ తల్లిద్దరి లింకులు ఉన్నాయి కదా. అప్పుడు ఇందులో నీ భర్త ఎవరో చెప్తేనే కదా మీ ఊరేంటో చెప్పగలుగుతాము. మరి ఇద్దరు ఉన్నారు. మరి నాకు మా దినేశే కావాలి, ఎందుకంటే ఇద్దరిని కన్నాడు కదా. ఓ, ఒక అబ్బాయి ఇద్దరిని కన్నాడు కాబట్టి ఆ భర్త బెటర్. మరి నీ కొడుకు మంచం మీద పాపం ప్రాణాలు అటు ఇటు పెట్టుకుని నానా నానా అంటున్నాడు. ఈయన పట్టుకుంటాడు, అలాగే వస్తాడు. హలో, దినేష్ గారా మాట్లాడేది? మీ అన్న ఎక్కడున్నాడమ్మా? నెంబర్ ఇవ్వండి. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. అక్కడ పిల్లాడి ప్రాణానికి సంబంధించి కదా. ఒక ఆడపిల్ల సైకలాజికల్ గా కాస్త డిప్రెషన్ లో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు వాడేస్తారా పిల్లని? ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలకి అన్నావు నువ్వు. ఎవరినో ఇంకొకటి పెళ్లి చేసుకుని కూర్చున్నావు. నీ భార్య ఎవరో, వాళ్ళ పుట్టిల్లు ఏంటి, నువ్వేంటి అన్ని తీసుకుని వస్తాం బయటికి. మేడం గారు, నాకు 2 పిల్లలకి ఇదిగో ఇవన్నీ దగ్గర పడుకోలేదని గోరు పక్కన కొట్టించి రోకలు దంచింది. ఇదిగో కత్తితోటి పోటు చేసింది, ఇక్కడ కాల్ చేసింది, ఇక్కడ ఓకే ఓకే ఇదంతా కాల్ చేసింది. ఆయనతో పడుకుంటేనే నువ్వు వీడికి చేస్తారు పెళ్లి, లేకపోతే చేయను అన్నది. పిల్లలు అడిగితే వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేస్తుంటారు. 4 ఒకటి అయిపోతుంటారు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసు వాళ్ళ దగ్గర నేను మెంటల్ ఆడైతే నాకు తెలియదని అత్తండు. వాళ్ళ అన్నయ్య కానీ అప్పచెప్పిండు. మా అన్నయ్యతో ఉంటే నేను చేసుకుంటా, అలా చేసుకోని అని కూడా బ్లాక్ మెయిల్ చేసిండు. ఈ రోజు 10 రోజులు ఉంటే ఆయన వచ్చి 3 రోజులు ఉండేటోడు. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండమ్మా, దేనికి వచ్చారు ఇక్కడ? ఏంటి మీ సమస్య? నేను చిన్నప్పుడు మా సార్ వాళ్ళ ఇంటికి పనికి వచ్చాను. చిన్నప్పుడు అంటే ఎంత వయసు? అప్పుడు 8 ఏళ్ళు 7 ఏళ్ళు ఉన్నాయి. 7 ఏళ్ళ వయసుకే పనికి వెళ్ళిపోయారా? పనికి వెళ్ళలేదు. ఇంట్లో కొంచెం గొడవ వల్ల, మా వదిన చేసిన గొడవ వల్ల నేను బయటకు వచ్చేసాను. 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయసు? నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు. మా అన్నయ్య, మా అక్క ఉన్నది. ఇంకో అక్క దత్త తెచ్చుకున్నాం. మా అక్కని చిన్న అక్కకి మ్యారేజ్ అయిపోయింది, అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది. మా అక్కడ జీవుడు మారి తోట ఉందండి. ఆ రిషి వల్ల కొంచెం ఆవిడ చిన్న దొంగతనం చేసి నా మీద పెట్టింది మా వదిన గారు. అది చేస్తే నేను తప్పు, నేను ఎందుకు పడాలి అని చెప్పి మా సార్ వాళ్ళు ఇంటికి వచ్చేసిన. ఇదంతా మీకు 7 8 ఏళ్ళు ఉన్నప్పుడే? అప్పుడు ఇవన్నీ తెలుసా మీకు? తెలుసు, ఎందుకంటే నాన్న గొడవ అయ్యింది కదా అక్కడ. తర్వాత రుజువులు కూడా అయినాయి. మా అమ్మ రమ్మంది కానీ నేను వెళ్ళలే. అదే మా వదిన జీవుడు పిక్కలు దొంగ వేసేసింది ఇంట్లోనే. షావుకరికి పిక్కలు ఇచ్చాం సార్. పిక్కలు ఇస్తే ఆ పిక్కలు అందులో సగం పిక్కలు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉంటే దొంగతనం అని షావుకూర ఇచ్చాడు. ఆ వయసు అప్పుడే 8 ఏళ్ళు అప్పుడే. నన్ను ఇక్కడ హైదరాబాద్ మా సార్ వాళ్ళ ఇంటికి. ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వరకు రావడానికి నీకు సపోర్ట్ ఎవరు? మా ఊరు శాఖలో. అక్కడ డబ్బులు ఇచ్చారా? ఎవరన్నా నీకు తోడు వచ్చారా? లేదు, వాళ్ళు అక్కడ ఇక్కడ పనిచేసేటోళ్ళు వాళ్ళు వచ్చారు మా ఊరికి. వాళ్ళతో పాటు నేను వచ్చేసాను. వచ్చి ఎక్కడికి వెళ్ళావు? వాళ్ళతోనే ఉన్నాను. రైట్. ఫుడ్ కోర్ట్
నగర్లో మా సార్ వాళ్ళది ఫుడ్ కోర్ట్ ఉంది. Right. ఫుడ్ కోర్ట్ కి మామూలు నన్ను తీసుకెళ్ళింది ఆమె, ఎవరు చాకలావిడ. ఎన్ని సంవత్సరాల క్రితం సార్? నేను అప్పుడే నేను వచ్చిన 3 రోజులకి ఇప్పుడు నీ తీసుకెళ్ళింది. వయసు ఎంత తల్లి? ఇప్పుడు నాది 26 ఏళ్ళు సార్. 26. ఆ. ఓకే, ఇది దగ్గర దగ్గర ఏంటంటే ఒక 18 సంవత్సరాల క్రితం. 20 ఫుడ్ కోర్ట్కి వెళ్ళాను. అక్కడ రాజులామ అక్కడ సూపర్వైజర్ అయితే మేడం ఎవరు చిన్నమ్మ ఈవెన్ తీసుకొచ్చావంటే, లేదు మా ఊరితో నిలవచ్చింది, ఇంట్లో గొడవ అయ్యింది, 2 రోజులు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతాము, ఈ గొడవ చల్లగా అయిపోయినాక ఈమె కోపం తగ్గినాక తీసుకురమ్మందాలమ్మ, తీసుకెళ్ళిపోతాము అని చెప్పింది. ఇంకా మేడం గారు చాలా మంచిగా నన్ను చూసుకుంటారు. ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, ఆయన పెద్ద ఆయన వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ మంచం మీద ఉంటుంది. ఆమె ముసలామని చూసుకుంటావా నువ్వు, నీకు డబ్బులు ఇస్తాము, బట్టలు అవి కొని పెడతాము అని అన్నారు సార్. 2007లో నేను 2007కి వాళ్ళ ఇంటికి వచ్చాను. అంటే అక్కడ నుండి వచ్చి 4 రోజులకే సార్ తీసుకొచ్చారు నన్ను. నేను బాగుంటే ఉంటాను, లేకపోతే ఉండను నేను కూడా అన్నాను. సంథింగ్ మా శాఖల సార్ ఆమె కొంచెం అమ్మవారు వస్తుంది, ఇంటికి తీసుకెళ్తుండాలండి ఇల్లు. నీకు ఆ వయసులో అమ్మవారు నాకు చిన్నప్పుడే వచ్చింది అమ్మవారు, నాకు సంవత్సరం అప్పుడు వచ్చింది. 1 year కి 1 yearకే వచ్చింది. అయితే మళ్ళీ మా సార్ వాళ్ళ ఇంటికాడికి వచ్చాను. ఆ పెద్దమ్మని చూసుకుంటున్నా. బుట్టా డాక్టర్ బరకత్పూర్ హాస్పిటల్కి ఆమె ట్రీట్మెంట్, జూబ్లీ బంజారాల్స్లో ఆమె ట్రీట్మెంట్ ఉంది. ఆమెకి మళ్ళీ సత్య కిడ్నీ సెంటర్ హిమత్ నగర్లో ట్రీట్మెంట్. అయితే హిమత్ నగర్ హాస్పిటల్లో మా అత్తగారు పరిచయం అయ్యారు. ఇక్కడ నుండి స్టార్ట్. ఇది ముఖ్యమైనది, ఇదల్లా మా ఇంటికాడ విషయం, ఇది మా అమ్మాళ్ళ విషయము. ఇక్కడ నుండి మా అత్తగారి మ్యాటర్ ఉంది. అయితే 2010లోన నేను ఆగస్టు నెలలోన ఆగస్టు 15వ తారీఖుని పుష్పవతి అయ్యాను. నాకు తెలిసి వచ్చింది బాగా అప్పటికి. ఈ చిన్నతనంలో ఇది జరిగింది. ఇక్కడ నుండి నాకు బాగా ఇంకా మైండ్ బాగా ఫ్రెష్ అయ్యింది. నేను సంవత్సరానికి 2 సార్లు ఊరు వెళ్తాను వారాలు చేయడానికి. ఊర్లో మీరు బోనాలు ఎలాగో మాకు ఊర్లో అలాగా, నీ లేకపోతే మా బోనాలు జరగవు. మీ అత్తగారు ఎలా పరిచయము? ఆవిడకి ఎంతమంది పిల్లలు? హాస్పిటల్లో నేను హిమత్ నగర్కి డయాలసిస్కి వెళ్తాను, దినం తప్పించి దినం. ఎందుకు? అమ్మకి, సార్ వాళ్ళ అమ్మ. ఓకే. అయితే వస్తుండేది, మళ్ళీ కూర్చుంటుండేది, అది ఏ ఊరు ఏ దేశం ఏంటమ్మా మీరు అనవన్నీ అడిగితే నేను కూడా అన్ని చెప్పాను. జ్యూసులు, భోజనాలు, టిఫిన్లు అన్ని చేసాం ఇద్దరం కలిసి. ఫస్ట్ బాగా పరిచయం అయింది. ఇంటి వరకు వచ్చింది. ఇంటి వరకు వస్తే మీతో వచ్చిన ఆయన ఎవరు? ఆయన సర్పంచ్. పరిచయం అయితే మా ఇంటికి రా ఒకసారి, మా ఇల్లు చూపిస్తాను అన్నది. ఆమెలో కూడా ఉండేటోళ్ళు. అయితే నన్ను మా సార్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపించేటోళ్ళు కాదు, నన్ను ఓన్లీ హాస్పిటల్ వరకు ముసలమ్మ వరకే ఉండేటు. నన్ను రానిరా అంటే అన్న అంటే సంక్రాంతికి సార్ వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోతారు, వెళ్ళకపోతే ఇంటికి వచ్చింది. ఉగాది పండుగ రోజు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి పచ్చడి తెచ్చిందండి. ఇంటికి ఆవిడ నిన్ను కలవడానికి వచ్చింది. అమ్మాయి ఏం చేస్తున్నావు రా అన్నది. అంటే లేదంటే ఏమీ చేయలేదని. అంటే ఇదిగో నీకు చూసు, అది పచ్చడి తెచ్చాను నీకు అన్నది. తిన్నాను. తిన్నాక బాగానే ఉన్నానండి. తిన్నాక కూడా ఆంటీ వస్తుంది, కలుస్తుంది హాస్పిటల్లోనే. ఆమె కూడా దినం తప్పి దినం వస్తుంది, కలుస్తుంది నాతోనే. ఏప్రిల్ 20 తారీఖున నన్ను రమ్మందండి. రమ్మంటే నేను సార్ వాళ్ళకి తెలియకుండా ఎలాగ రావాలి, ఒక లెవెల్లోనే చూస్తే చెప్పేతరా అంటే నేను రాలేను. ఎందుకు చూస్తే చెప్పేదే ఉంది, ఆంటీని కలవడానికి వెళ్తున్నావు. నేను రాలేను అసలు. ఆమె ఎవరిని కలవద్దు అన్నాడు కదా సారు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళక నువ్వు అని అన్నారు. ఈమె ఉగాది పండుగ వచ్చి ఏం జరిగింది తెలీదు. 24వ తారీఖు ఈమె అనుకొని వెళ్ళిపోయినా ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత మా సార్ వాళ్ళు వచ్చారు. మా ఇల్లు కనుక్కొని మా సార్ వచ్చారు, ఈ డ్రైవరును మా సార్ ఇద్దరు వచ్చారు. ఏయ్ ఎవరికి వస్తావు రావా అన్నాను. అంటే రాను, మా మేనగోడలండి, మా అన్నయ్య కూతురండి, మా నడిపాబాయికి ఇచ్చి పెళ్లి చేస్తామండి అన్నది. మ్యాటర్ ఇక్కడ నుండి ఉంది డైరెక్ట్ గా. అయితే మా సార్ వాళ్ళకి జీతం లెక్కలు కట్టియండి, వద్దు మేము అమ్మాయిని తీసుకెళ్లిపోతాం మా ఊర్లో. సరే, ఆవిడ నిన్ను మేనకోడలు అంటే నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఆవిడ ఎవరో నీకు ముఖం మొక్కం తెలియదు. అర్థం కావట్లేదు. మా మేనత్తంటి మంది అనేస్తాను, ఎందుకో ఏమో తెలీదు. పచ్చడి తిన్న దగ్గర నుంచి అలా అయిందా? మా మేనత్త అంటే అని మాతన్న, మా బావ అంటే అని మాతన్న. ఈయనెవరంటే మా పెద్ద బావ, ఈయనంటే మా ఆయన చేసుకోబోయే ఆయన. ఈయనెవరంటే మా మరిది. మీరు ఏ ఊరనంటే భీమవరం. ఆ తర్వాత 2 నెలలు అయిపోయింది ఇలాగా. అక్కడ మా సార్ వాళ్ళు తిడతాను, పోలీస్ కేసు పెడతాను, నేను అలాగే ఇలాగా అన్నారని. ఆ రాత్రి ఇష్నాపూర్ అది బేగంపేట వెళ్ళిపోయినామండి. అప్పటికి మా ఇద్దరిని ఎక్కడ బేగంపేటలో కలిపింది మా అత్త. కలిపితే అన్న ఏంటి నడిపతని నిన్ను కలిపిందా? నడిపతని నన్ను కలిపింది. అది అతను ఎక్కడ ఉన్నాడు, రాజమండ్రిలో ఉన్నోడిని పిలుచుకొచ్చింది ఆమె. ఆయన ఇక్కడ లేడు. పెళ్లి చేయడానికి కాదు, కలపడానికి. కలపడం అంటే ఏంటి? కలపడం అంటే ఇద్దరు పడుకోవడం. అంత ప్లాన్ ఎందుకు చేసింది? పెళ్లి చేసేది తెలియదు నాకు. ఈమె వెనకత వెళ్ళిపోవడమే తెలియలేదు. ఇంకా అది ఒకటి తెలుసు. ఇక మొత్తం ఆ మైకంలో ఉండిపోయింది. పెద్ద అతను ఉన్నాడు, రెడీగా కింద అతను ఉన్నాడు కదా. పెద్ద ఆయనకి ఎఫ్ఐఆర్ ఉంది, ఆయనకి వేరే అమ్మాయితో ఉంది. మేనగోడలు చేస్తానని చెప్తుంది. మళ్ళీ ఆమెతో కూడా ఉంది డీలు. ఆల్రెడీ 3 ఊరోళ్ళు చూశారు కూడా. రుజువు కోసం. చిన్న అతను ఉన్నాడు కదా ఊరు నుంచి, 2వ వాడిని ఎందుకు పిలిపించడం? చిన్న ఆయనకి మనకు తెలియదు. ఆమెకు 3 కొడుకులు అమ్మ. ఒక కొడుకుని పెద్ద అక్కకి ఇచ్చింది, ఒక కొడుకుని రాజమండ్రి రామకి ఇచ్చింది, ఒక కొడుకుని ఈమె తిప్పుకుంటది వెనకాల పెద్ద ఆయన్ని. అయితే నన్ను రాజమండ్రి అబ్బాయికి ఇద్దామని
ఆ పిలిపించి మీ ఇద్దరు కలిపింది మా తర్వాత ఇద్దరిని కలిపింది. ఈయన వచ్చిన మరుసటి రోజే నేను డేట్ అయినా ఈ 2 రోజులు అలాగా అయిపోయినాక మళ్ళీ ఏం చేసిండో అప్పట్లో ఆయన 3 రోజులు ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు అని అంటే మరి అప్పటికి ఏప్రిల్ నెల ఉన్నాడు, ఒక్క మే నెల నిమిషం. ఉన్నాడు. అప్పటికి ఎంత వయసు మీది? నన్ను పుష్పవతి అయిపోయినాను 2010. 12 ఏళ్ళ 13 ఏళ్ళ అయితే నేను మా ఏప్రిల్ లోన ఇక్కడ మా ఇంటికాడ ఉన్నాను కదా, మా సార్ వాళ్ళ ఇంటికాడ డేటు అదే ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నావు. వచ్చేసింది. కానీ నాకు వాంతులు అయితేనే కానీ మా అత్త హాస్పిటల్ తీసుకెళ్ళలేదు మేడం గారు. ఈ ప్రెగ్నెంట్ అని ఇంట్లోకి వెళ్ళి బయటికి అసలు పెళ్లి రాని కానప్పుడు అత్త అయింది. మా అత్త అనుకోలే, మరి అత్తే కదా, మరి ఆమె నన్ను తీసుకెళ్ళేది కదా, ఆవిడే మా అత్త. అంటే ఇలాగలా కడుపు పెరిగిపోతుంది. ఇప్పుడు ఆయన కూడా మీ ఆయన ఫిక్స్ అవుతున్నావా? ఆయన నేను ఫిక్స్ అవను. ఎందుకమ్మో? కడుపు చేసిన అతన్ని ఆయన అని ఫిక్స్ అవ్వ, వాళ్ళ అమ్మని మాత్రం అత్తాన్ని ఫిక్స్ మరి అత్తని పిల్లమంది కదా, మరి అతను మా ఆయన ఆయన పిల్లమనలేదు కదా. మీరిద్దరు అప్పుడు అనలేదా? అనలేదు. నాన్న మీ ఆయన అనలేదు. నువ్వు అనలేదా నేను నీ భార్యని అని? అన్నాను. అన్నప్పుడు మరి నువ్వు ఫిక్స్ అవ్వాలిగా. అన్నాను 8 నెలల ప్రెగ్నెంట్ అప్పుడు. కడుపు ఎందుకు తీయించుకోవాలి? చిన్న పిల్లవి కదా, డాక్టర్లు చెప్తారు వాళ్ళని జైల్లో నా ఆధార్ కార్డు కూడా మార్చారు, నేను చెప్తానమ్మా. అంటే ఏం జరిగింది, ఇలాగ అయిపోయింది, ప్రెగ్నెంట్ అయ్యింది, 7 నెలలు ప్రెగ్నెంట్. ఎదరా అంటే ఏంటి అమ్మాయి నువ్వు పుస్తులు లేవు, మట్టి లేవు, కడుపుతో ఉన్నావు, అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఏంటని నన్ను అడిగింది. అడిగితే నేను ఇలాగ మీకు చెప్పినట్టు చెప్పేసిన మా అత్తని తిడితే, లేదమ్మా ఆ అమ్మాయి కొంచెం వారాలు ఉన్నాయి, ఇంటికాడ బోనాలు ఉన్నాయి, చేసుకొని వచ్చినాక ఏదో ఒకటి చేద్దాము, గుడికి తీసుకెళ్తాను, 2 అత్యంతలు వేసేస్తాను, పిల్లలు కదా తొందర పడిపోయారా అని అన్నది. ఇది చేసి మా అత్త మళ్ళీ అలాగే చెప్పింది. సరే నువ్వేం చేయలేవు, ఉత్తగానే వచ్చింది. ఎవరమ్మా నేనైతే చేయలేదమ్మా, నన్ను పడుకోమంటే పడుకుని పన్ను, లేసుకోమంటే లేచిపోన్నా. నిజమేనండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అంటే మరి డెలివరీ అనగా డెలివరీ అయిపోయిందా? డెలివరీ అవ్వలే. మరి డెలివరీ అవ్వలేదు, మా సార్ వాళ్ళు ఎంటర్ అయ్యారు ఇందులో. అయితే అన్నాక అక్కడికి వెళ్ళిపోయినాము. ఇంట్లోనే తాడు కట్టేశాడు అని మొన్న పెళ్లి అవ్వలేదు అన్నాడు. అంటే నాకు భజంత్రాలు ఆగలేదు కాబట్టి పెళ్లి కాలేదమ్మా అని చెప్పాను మొన్న మీకు. కానీ ఏదైనా పెళ్ళినట్టు తాడు కట్టానంటే పెళ్ళినట్టు, అది మరి నాకు తెలియదు ఆ విషయము. రూమ్ లో జరిగిందా? రూమ్ లో మా అత్తే పసుపు కొమ్మకి ముడేసి, ఆవిడ పెద్ద ఎవరు లేరు. ఆయన మా చిన్న మరి కాదు నా దేవుడు. ఇది వెనక నుంచి ముందుకు ఎందుకు వచ్చింది మీ అత్త? ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత శోభనం కదా, ముందే నడిపించి ముందే నడిపించి ఎందుకు? అది నాకు తెలియదు. అది అప్పుడు తెలియదులే, ఇప్పుడు ఏం అర్థం అయింది? ఇప్పుడా ఇది నన్ను మోసం చేసింది అని అర్థం. మాకు తెలుసులే, కానీ ఆవిడ అలా చేయడానికి కారణం ఏంటి? నువ్వు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు, పెద్దలతో గొడవ పడలేదు? కంప్లైంట్ చేయలేదు సార్. పాప ఎప్పుడైతే గుడికి పాపని తీసుకొని వెళ్ళి ఫిబ్రవరి నెలలో 25వ తారీఖు నాకు పాప పుట్టింది చిజిచిరా హాస్పిటల్లో. డెలివరీ ఎవరు చేయించారమ్మా? నాకు మా సారే వాళ్ళ ఫ్రెండ్ ఆయన లేరు అప్పుడు. ఎప్పుడు సంక్రాంతికి వెళ్ళిపోయి మార్చి నెల అక్కడే ఉంటారు అమెరికాలో. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, నన్ను బాగా చెప్తే, సరే నాకు ఇలా ఉంది, కడుపు పెద్దగా అయిపోయింది, మా హాస్పిటల్కి ఏం తీసుకెళ్తలేదు, అందరం స్కానింగ్ తీసావా అది తీసి ఇది తీసావా అంటుంటారు సార్ మన ఊర్లో అని అంటే, ఓసారి ఆయనకి ఫోన్ చేశారు. ఒక ఆడపిల్లని అయితే కనేసాను. తర్వాత ఏమైంది? కనేసిన తర్వాత ఇక్కడ సార్ వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ఉన్నాం మేము. 14, 13 అప్పుడు? అప్పుడు 13. అప్పుడు ఆధార్ కార్డులు తెమ్మన్నా. ఆధార్ కార్డులు ఆధార్ కార్డు చూడడానికి చిన్న పిల్ల ఉంది, డెలివరీ అవ్వలేకపోతున్నా, బేబీ పెద్దగా ఉంది అని అనేసి ఆధార్ కార్డులు మాకు కేసు అవుతుంది బాబు, ఏమైనా అయితే మాకు కేసు అవుతుంది. ఇలాగనే బాగా మా అత్తని మా బావగారు ఉన్నారు, మా ఆయన లేడు అప్పుడు. ఉన్నాక దినేష్ జంప్ అంటే 8 నెలల వరకు ఉన్నాడు సార్. డెలివరీ టైం వచ్చేసరికి ఆయన పుష్కరాలు ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయిండు. రాజమండ్రిలో పుష్కరాలు అయితే అని వెళ్ళిపోయిండు. అంటే అక్కడ పని చేస్తాడా? క్యాంటీన్ చేస్తాడమ్మా, ఆయన అక్కడే ఉంటాడు, ఆమె దగ్గర ఉంటాడు. నీకేం చెప్ప పెట్టకుండా నీకు ఇలా వెళ్తున్నాను, ఒక నెలలో నీకు డెలివరీ ఉంది, జాగ్రత్త అనేది ఏమనలేదు. మా అమ్మ ఉంది, మా అన్న ఉన్నాడు, చూసుకుంటాడు. వాళ్ళని చూసుకునేది, కడుపు చేసి నీడు. ఈ 8 నెలలు బాగానే చూసుకున్నాడు. దినేష్ పక్కనే ఉండేవాడా? వెళ్తుండేటోడు, అత్తుండేటోడు. ఎక్కడికి వెళ్తుండేవాడు? రాజమండ్రి వెళ్తూ ఉండేవాడు. కానీ 8 నెలలు అప్పుడు మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాడు, చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు. చెప్పాడు నేను పుష్కరాలకు వెళ్తానా, నేను వచ్చే వరకు 1 మంత్ పడుతుంది, నీకు అన్నయ్య ఉంటాడు, అమ్మ ఉంటది, ఈ లోపల డెలివరీ అయిపోయినా పర్లేదు చూసుకుంటారు వాళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏమన్నాడు, నేను సారు డాక్టర్ ఫోన్ చేసి ఇవన్నీ అయినాయి, లేదు చంద్రమౌళి గారు మీరు అమ్మాయి చాలా చిన్నగా ఉంది, మనకి ఏమైనా అయితే కేసు అవుతుంది అనే వరకు సార్ ఏమన్నారు, సరే మరి ఏదో ఒకటి చెయ్యాలి, మరి తప్పదు, పిల్ల చిన్నగా అయిపోయింది కదా అని అంటే టక్కున ఆధార్ కార్డులు అడిగేసరికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు మార్చేశాడు. నాది ఆధార్ కార్డు ఎలా మార్చాడంటే, ఇంటి పేరు మా పెద్ద అత్త వాళ్ళది కొడవలూరు అని పెట్టాడు, ఈయన పేరు పవన్ కుమార్ అని పెట్టాడు, అతని పేరు శ్రీను అని పెట్టాడు. అతని పేరు అది కాదు, భర్త పేరు ఎవరిదో పెట్టారు, శ్రీను అని పెట్టాడు. ఇంటి పేరు నీ ఇంటి పేరు మార్చాడా? మా ఇంటి పేరు మాది పేకెట్ అండి, అయితే కొడవలూరు అని పెట్టారు. సో నువ్వు అనేది ఏంటంటే నీ ఇంటి పేరు కాదు, ఎవరిదో ఇంటి పేరు పెట్టారు, మీ ఆయన ఇంటి పేరు పెట్టలే, అలాగే మీ భర్త పేరు అని ఎవరిదో పేరు పెట్టారు, ఎవరితో అయితే కన్నావో అతని పేరు పెట్టలే. ఎటొచ్చా మొత్తం ఆధార్ కార్డులో ఒకటే మ్యాచ్ అయింది.
మరి అది నీది కాదు ఆధార్ కార్డు ఎవరు వయసు కూడా మ్యాచ్ అవ్వదుగా 12 ఏళ్ల కోసం కదా. 1990 నాది 1999 అమ్మా. 1999 అయితే 1993 వేశారు అయితే ఎవరు ఆధార్ కార్డు డెలివరీ తెచ్చేసారు? ఆ, డెలివరీ కోసం ఓకే. వేశారు. ఆ తర్వాత 9 నెలల వరకు ఇక్కడ ఉన్నాం. సార్ వాళ్ళు వచ్చారు, మా అత్తని మా బావగారిని తిట్టారు. ఆయన పిలిపి ఎక్కడొక్కటికి పద్ధతి గొడవ అయిపోయింది. మా సార్ కొట్టడానికి కూడా వెళ్ళారు. మా అత్తని పోయింది, ఏదో పొరపాటు అయిపోయింది, మేము ఈ అమ్మాయికి ఏం అన్యాయం చేయము, తీసుకెళ్ళిపోయి బాగా చూసుకుంటామండి, మేము విజయవాడ కానీ వెళ్ళిపోతాం. ఆల్రెడీగా ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆడున్నాడా పోలీస్ స్టేషన్ కాడ? వచ్చాడా? ఆ. పుష్కరాలు అయిపోయిందా? వచ్చాడు. వచ్చినాక ఇదన్నీ అయిపోయినాక నేనేం చేసాను, విజయవాడ వెళ్ళిపోతామన్నాం కదా, విజయవాడ వెళ్ళిపోయినాం. చిన్న రూమ్, ఆ రూమ్ లోనే ఉన్నాము. అక్టోబర్ నెలలోనే వచ్చి కొప్పు తీయాలి అమ్మాయికి. అప్పుడు వచ్చేసి ఆ చిన్న వయసులో వచ్చేసి అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళాను నేను. అమ్మాయి మా అమ్మ అన్నది ఏంది ఈ పని, ఏది ఈ పరిస్థితి ఏంది అని అంటే, ఏదో లేదు సారోలు అయిపోయింది, సారోలది మా అమ్మలదని నేను కూడా ఒక అబద్ధం ఆడిచాను. మా సారోలు చేశారు. మా సారు కూడా మరి ఏ శాతం అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకా మరి అమ్మాయిని ఏమనొద్దు అని అంటే పల్లకెళ్ళిపోయింది. అయితే ఊర్లో నాకు మాట చెప్పమంది, మా బావని నా వెనకత్తలు పంపిండు, మా దినేష్ని పంపలేదు, పవన్ కుమార్ని పంపింది నా అమ్మడ. అతనే మీ ఆయనని మీ అమ్మోళ్ళకి చూపెట్టు అన్నది. అక్కడ ఎవరు మీ పెద్ద అత్తగారు? ఆయన పంపించిందా? పెద్ద ఆయన ఇప్పుడు నువ్వు పెద్ద ఆయన మా ఆయన అని చూపించావా? ఓకే. ఎందుకు దినేష్ ఎందుకు చూపెట్టకూడదు? అంటే మరి ఇతను రాలేదు, మీ ఆయన రావాలి. కానీ అలా కదమ్మా, అతను రాకపోతే ఎవరిని పక్కన ఉంటే వాళ్ళని మా ఆయనకి చూపెట్టేట ఆవిడ బొరలేదు, నీకేమైంది? అసలు నాకు కూడా తెలియదు కదా. ఆమె వాళ్ళ అత్త ఏం చెప్తే అదే చేస్తది కదా. బిడ్డ పుట్టక ముందు తెలీదు, బిడ్డ కన్నా తర్వాత నీకు తెలీదా? మీ తెలియదు అసలు. మీకు ఇనాం గోడలు అందరూ వస్తారు. మా అత్తను ఒక అమ్మలా చూసానా, అత్తలాగా చూసానని చెప్పడానికి ఇప్పటికి వచ్చి లక్షలు ఇచ్చాను నేను మీ అత్తకి. మా అంత సంపాదించావు తల్లి. అమ్మ నాకు ఫౌండేషన్ పెట్టుకుంటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో. ఫౌండేషన్ ఆదివాసులకి ఆదివాసులకి ఎన్జిఓ నీ తెలివితేటలతో. నన్ను ఫౌండేషన్ కదుగు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఉన్నాను. ఆ మల్లమ్మ వచ్చి నాకు 25 ఎకరాల ల్యాండ్ ఉందండి, అమ్మవారి తరపున నాకు భూదానం ఇచ్చారు. నాకు ఇల్లు జాగాలు అదిగో ఇల్లు నామాలు రాశారు. మా అమ్మలు ఒక ఇల్లు కొన్నారు మొన్న 16 లక్షలు ఎట్టి. నన్ను ఏది అడిగితే అది మా అమ్మలు ఎత్తారు. నన్ను ఊర్లో నాకు మంచి పేరు ఉంది, ప్రతిష్టలు ఉన్నాయి. ఊరు గ్రామ దేవతగా నాకు ఇజ్రాయెల్ ఎమ్మెల్యేలు ఎంపీలు గుమ్మడి సంజయ్ అని మాకు మినిస్టర్ అండి. మీ దగ్గరకు వస్తారా? మాకు ఏది ఉన్నా మేము మాకు సమస్య, మాకు పండగ అంటే అమ్మవారి నుండి గవర్నమెంట్ నుండి డబ్బులు వస్తాయి. అవన్నీ మేము అబద్ధం అంటలేదు, అవన్నీ నిజాలే అయి ఉండొచ్చు. దినేష్ కాకుండా పవన్ ని పక్కన పెట్టి పంపించింది. ఎలాగా మీ ఆయన అని చెప్పు, ఇక్కడ మ్యాటర్ ఇక్కడే ఉండిపోని, నేను నీకు ఆడికి పెళ్లి చేస్తాను, నాకు కొంచెం అప్పు ఉంది, ఇంట్లోన ఇల్లు తాకట్లో ఉంది, ఇంట్లో తాకట్టు ఇల్లు ఇడిపించుకుందాం, ఊర్లో అప్పులు ఉన్నాయి అప్పులు ఇడిపించుకుందాం, ఇవన్నీ చేసుకున్నాక మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, డబ్బులు ఏమైనా ఉంటే నీ దగ్గర నుండి తీసుకురా, మనం అందరం ఒక దగ్గర ఉందాము, బాబిని తీసుకొద్దాం, దినేష్ని తీసుకొద్దాం, బావని తీసుకొద్దాం, మనం అందరం ఒక ఇల్లు మన ఇంట్లో మనం ఉందాం అని అన్నదండి. అలాగంటే నేను సరేలే ఇది మంచిగానే ఉంది కదా, ఒక చిన్న అబద్ధం ఆడితే మా అమ్మలు డబ్బులు ఇస్తారు కదా అని ఆశకి నన్ను ఏదంటే అది మా నాన్న ఓకే అనేతాడు. అది తప్ప రైట్ ఏంటని నన్ను ఆలోచించడు కూడా. నేనేమో సరే నీ ఎట్లా ఇలా అడగాల అని మీ ఆయన చూపించావు, ఏమన్నా తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. తెచ్చుకున్నాక ఏమైంది? మా బావ 13 లక్షలు ఇచ్చారు. ఓకే. 13 అంటే అడగగానే ఇవ్వలేదు మా బావ. ఇప్పుడు మేము వెళ్ళి ఇంటికాడ పెద్ద గొడవ పెట్టి అల్లరి చేయొచ్చాను. ఇప్పుడు మీ దగ్గర అల్లరి పెట్టినట్ట చేసేస్తే నా బాధపడలేక మా బావగారు డిపోలో లోన్ తెచ్చి 13 లక్షలు ఇచ్చారు. మీ ట్రెండ్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. అప్పుడు కూడా ఇదే మాట తీరా? ఆ ఇంటికాడ అయితే అల్లరి చేసేస్తాను. డబ్బులు కావాలంటే బాగా ఆడించేస్తాం. మరి అదేదో మీ అత్త దగ్గర ఆడిచ్చేస్తే అయిపోయేదిగా. అది అసలు దీన్ని చూడంగానే నేను ఐస్ అయిపోతాను. ఒకసారి ఇప్పుడు ఆవిడ దొరుకుతలేదనే కదా సరే, ఆవిడని మా బావని పట్టుకోవాలి, మా మరిదిని పట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరినీ పట్టుకొచ్చాడు కూర్చోబెట్టాలి. ఇప్పుడు నిన్న ఐస్ చేసింది కాబట్టి ఎలా ఐస్ చేసిందని ఇవన్నీ ఐస్ చేసిన డబ్బులు పోయిన బంగారం 2 తులాల బంగారం పోయింది, 45 తులాలు ఎండి ఇచ్చాను పట్టగొలుసులు అండి. 45 తులాలు పట్టగొలుసులు ఇచ్చిన అమ్మవారికి పట్టగొలుసులు అవి. సరే అవన్నీ ఇచ్చావు. రెండో బాబా ఎట్లా పుట్టాడు? రెండో బాబా ఈయన మధ్యలోనే వస్తాడు. ఎవరు పెద్ద ఆయన? మూడో ఆయన? పెద్ద ఆయన, అదే రెండో ఆయన. రెండో ఆయన వస్తుంది. రెండో ఆయనకి పుట్టాడా? రెండో ఆయన పెద్ద ఆయన ఇద్దరు ఉన్నాం. ఇద్దరు. అప్పుడు దెబ్బలు కాశాను నేను. రెండో ఆయన. ఒక్క నిమిషం తల్లి, బాబు ఎవరికి పుట్టారు? వాళ్ళిద్దరిలో బాబు ఎవరికి పుట్టారంటే ఇతను వచ్చి 10 రోజులు ఉంటాడు, ఇతను వచ్చి 3 రోజులు ఉంటాడు. సరే ఆయనకి తండ్రి పేరు కుమార్ అని పెట్టిండు. ఎవరు? ఫస్ట్ ఆయన పేరు? పెద్ద ఆయన పేరు పెట్టిండు. పెద్ద ఆయన తండ్రి అనుకుందాం. 10 రోజులకు ఒకళ్ళు 10 రోజులకు వస్తుందా? నువ్వు అందరి దగ్గర వాళ్ళిద్దరి దగ్గర పడుకోవడం అంటే దానికి కూడా ఒక మేనేజ్ ఉందమ్మా. మా చిన్న ఆయనే ఇప్పుడు తమ్ముడు అన్నాడు కదా, ఈ తమ్ముడే తీసుకొచ్చాడు అన్నయ్య. మీ అత్తగారు పడుకో అంటే నువ్వు పడుకుంటావు. మా అత్త నీ దుర్గగూడిలో పాపను ఎత్తుకొని వెళ్ళిపోయింది కదా, పాపను ఎత్తుకోవడం వెళ్ళలే మీకు చెప్పలేదు. దుర్గగూడికి వెళ్ళి కొప్పు తీసాము. కొప్పు తీయడానికి అని వెళ్ళేసరికి అక్కడ ఒక అతను ఎవరో తెలియదు, అతను ఎవరో తెలీదు, అతనికి నన్ను అప్పచెప్పింది మా అత్త. అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తాడు. ఈ మాట సార్ కూడా చెప్పాను. ఉత్తినే డబ్బులు ఇస్తాడు? లేదు,
నైట్ కి 12,000 ఇస్తాడట. నన్ను మంది పాప నేను ఉంచుతాను గుడి దగ్గర తెల్లారి కొప్పు తీసుకొని వెళ్దామా అని అన్నది. అలాగంటే అదేంటి అలాగంటాను అని అంటే నేను వెళ్ళాను. ఆల్రెడీ ఆయన 5,000 ఇచ్చేసాడు. ఈమెకి రాఘవయ్య పార్క్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఇదిగో ఈ అమ్మాయి రోడ్డు మీద ఉండిపోయింది, ఈమె పరిస్థితి బాగోలేదు, మీరు ఈ నైట్ తీసుకొని నాకు అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నాకు 7,000 ఇవ్వండి అని అన్నది. అంటే ఇతను చేశాడు. అటు కొంచెం దూరం వెళ్ళాక రాఘవయ్య పార్క్ బస్ స్టాండ్కి వెళ్ళాము. బస్ స్టాండ్కి వెళ్ళాక అమ్మ ఎంత చిన్న పిల్ల ఉన్నది, ఎంత చిన్న వయసు, ఎందుకు అమ్మ నాన్నకి ఏం చెప్పలేదని మీలాగా నన్ను అడిగారు. లేదండి సార్, నేను వాళ్ళ కోడలండి, నాకు ఒక అమ్మాయి ఉందండి, ఆమె ఎందుకో ఇలా చేసింది నాకు అర్థం కావట్లేదు, ఆమె ఏ చెప్తే అది వినాలని అనిపిస్తుంది కానీ ఆ మాట తీయ బుద్ధి వస్తలేదు, నాకు అర్థం కావట్లేదు సార్, నేను మా అమ్మాయిలు ఇంటికి వెళ్ళిపోతాను అన్న. అలాగంటే అతను తీసుకొచ్చాడు. అటు నుండి తీసుకొచ్చి అమ్మా మీ కోడలేనట్టు కదా, ఇలాంటి పనులు ఎందుకు చేస్తాను, నా డబ్బులు అయిపోయినాక తీసుకొచ్చాడు. లేదు మంచోడే, మీ కోడలేనట్టు కదా ఇలాంటి బద్మాష్ పనులు చేస్తానని కానిస్టేబుల్ కి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన వచ్చి ఏమన్నా లేదు పిల్లేదు తెలవక అంటుంది అనేసి మా బావకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మా బావ వచ్చేసాడు. మా బావ వచ్చేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇద్దరు మాటలే నమ్ముతారు కానీ నిజం కూడా ఒక్కళ్ళంతే నమ్మరమ్మా. అయితే లేదు ఆమె అట్నే చెప్తుంది లేండి సార్, మాకు తెలియదు మా పిల్లని మేము ఎందుకు అట్లా అటు ఇటు కష్టాల్లో రెండో బాబు పుట్టేశాడు. మూడో ఫస్ట్ పాప వెళ్ళిపోవడం, ఇది పాప కిడ్నాప్, నన్ను బాత్రూమ్ స్నానంగా పంపించేసి పిల్లని ఎత్తుకొని తల్లిద్దరు వెళ్ళిపోండ్రు. అందువల్ల నువ్వు మళ్ళీ సరెండర్ అయ్యావు వాళ్ళకి. పిల్ల కోసం మళ్ళీ నేను ఇలా కలిసావు. అదే మంచి ఏదో చేసావు పిల్ల కోసం. నడిపి ఆయన ద్వారా కూతురు పుట్టింది ఫస్ట్ లో, పెద్ద ఆయన ద్వారా రెండో కొడుకు పెద్ద ఆయనే కాదమ్మా, చిన్న ఆయన కూడా. ఈయన వచ్చి నేను 10 రోజులు ఉంటాను. తర్వాత పేరు ఆధార్ కార్డు లో పెద్ద ఆయన పేరు రాశారు కదా, పెద్ద ఆయన రాసి అలాగే అనుకున్నాం. మూడో పాప ఎవరి ద్వారా పుట్టింది? చిన్న ఆయనే. రెండో ఆయన ద్వారా, మళ్ళీ నడిపి ఆయన ద్వారానే పుట్టింది. మూడో అమ్మాయి పుట్టి ఎంత కాలం అయింది? మూడో అమ్మాయి పుట్టి అంటే 2019లో పుట్టింది. వీళ్ళందరికీ 2 సంవత్సరాల తేడా, 2 years గ్యాప్ లో 2 years. సో ఇద్దరు పిల్లలు దినేష్ వల్ల, ఒక బాబు మాత్రం పవన్ వల్ల. అయితే ఇద్దరు ఈయన వల్ల పుట్టారు కాబట్టి ఈ పిల్లలు తీసుకెళ్లిపోయింది ఆమె. ఇప్పుడు నీ దగ్గర ఎవరున్నారు? బాబు ఉన్నాడు. మధ్యలో పుట్టిన బాబు ఉన్నాడు. చిన్న పిల్ల పెద్ద పిల్ల మీ అత్త తీసుకెళ్లిపోయింది. అమ్మేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని దూరంగా ఉన్నారు నీకు? నాకు ఇప్పుడు 3 సంవత్సరాలు. 4 ఏళ్ల నుంచి. ఆ పిల్లలు మీరు ఎప్పుడైనా చూసారా? మా ఊళ్ళో ఇల్లు వచ్చి పని చేసేది మేడం. పని చేసేది. సో ఈ అమ్మాయి స్టోరీ మీకు తెలుసా? అంత తెలియదు. వాళ్ళ అత్త గాని వాళ్ళ ఆయన్ని గాని ఎప్పుడైనా చూసారా? ఈ పవన్ అంటే ఆయన గురించి తెలుసు. చూసారా అతన్ని ఎప్పుడైనా? చూసిన. అసలు ఇప్పుడు అమ్మాయి ఎందుకు వచ్చానని చెప్పింది మీతో? ఇప్పుడు వాళ్ళ బాబు హాస్పిటల్ ఉంది మేడం. ఏంటి ప్రాబ్లం ఏంటి? అది ఏదో దెబ్బ తాకినట్టుంది. అసలు ఈ అమ్మాయి బాగా చూసుకుంటుందా? తనే అంత మాత్రంగా ఉంది. సారీ, ఎవరు హాస్పిటల్ ఉన్నారు? ఇలా బాబు సార్. ఏమైంది? ఇలా వదిన గారు ఇలా అన్నగారు ఏదో బండి మీద ఎక్కడో తీసుకపోతుంటే ఏదో దెబ్బ తగిలి కింద పడ్డారంట. అయ్యో. ఇలా బాబుకు కింద పడి అది చాలా కోమాలలోకి వెళ్ళిపోయింది. కోమాలలోకి వెళ్ళిపోతే పైసలు చాలా ఘోరంగానే అవుతున్నాయి. ఎప్పుడు జరిగిందండి ఇది? ఇది ఇంచుమించు మొన్న 8 నెలల కింద. బాబు ఎక్కడున్నాడు? ఇప్పుడు వాట్సాప్ లో వస్తాడు. ఆ బాబేనమ్మా, 10 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవానికి ఆ బాబు ఇలా డాక్టర్లు నాకు చెప్పిన మాట ఏంటంటే వీళ్ళ బాబు వాళ్ళ తండ్రిని చూపిస్తే కోలుకుంటాడని చెప్పిరంట. ఈమెకు బాబు వయసు ఎంత సార్? 10-11 మధ్యలో, 11 నుంచి 12 మధ్యలో. ఇప్పుడు ఏంటి పరిస్థితి? హాస్పిటల్ ఉన్నాడు సార్ బాబు. ఇప్పుడు గుండె గురుండి తీసుకెళ్ళి ఫస్ట్ తిరుపతి తిరుమల హాస్పిటల్కి వెళ్ళాము. ఫస్ట్ మా ఊర్లో మా అమ్మాయిలు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ 30,000 రూపాయలు నెలకు అయితేనే మా అమ్మాయిలు పెట్టుకుంటారు. మా పెద్దబాబు 10,000 ఇస్తాడు, చిన్నక్క 4,000 పింఛన్ ఇస్తుంది, మా నాన్నది 4,000 పింఛను, నాకు కవులు పైసలు వస్తాయి. ఇవన్నీ కలిపి 30,000 అవుతాయి అమ్మ నెల. ఫస్ట్ తిరుమల హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తర్వాత ఆ తిరుమల వాళ్ళం వచ్చి అక్కడ నుండి మహారాజా హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు ఆ పిల్లోడి దృష్టిలో వాళ్ళ నాన్న ఎవరమ్మా మీకు తెలిసినంత వరకు? ఆయనకైతే పెద్ద ఆయన వస్తే మీ అబ్బాయికి కొంచెం క్యూర్ అవుతుందని నీ ఉద్దేశం, అంతేనా? ఎక్కడున్నాడు పవన్? ఆ తల్లిద్రి లింకులు ఉన్నాయి కదా, ఈ 4 ఏళ్ళ కింద ఎక్కడుంది తెలియదు. ఫోన్ నెంబర్లు ఏమైనా పనిచేస్తాయి? వాళ్ళిద్దరు కొడుకులకు తెలుసు కానీ వాళ్ళు నాకు చెప్తలేదు, నా ఫోన్ చేసి ఎత్తుతలేదు. నీ దగ్గర 2 కూతుర్లు లేరు, కొడుకు బతకాలంటే తండ్రి కావాలి. ఓకే, ఇంతేనా? ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడ వచ్చింది ఇంకోటి, అలా తండ్రి గురించి కూడా మొత్తము ఇలా ఈమె భర్త ఎవడో ఆ డబ్బులు బాగా వాడుకురు మేడం. వీళ్ళ అత్తగారు ఇలా మొత్తం లేండి 14 సంవత్సరాలు శుభ్రంగా వాడారు. 30 లక్షలు అండి. ఇక్కడ ఈ ఊర్లో చిట్టీలు ఎత్తాను, 5 లక్షల చిట్టీలు ఆ సారే ఉన్నారు. ఆ ఊర్లో
5 లక్షల చిట్టి ఎత్తాను మాకు పెళ్లి చేస్తాను అన్నదని, నడిపాయనికి ఇచ్చి నాకు పెళ్లి చేస్తాను అన్నదని, భూదానంలో ప్లాట్ కొంతాను అని చెప్పేసి 3 లక్షలు తీసుకెళ్ళి గొడవ అయింది. ఆ సార్కి సర్పంచ్ కదా. అసలు వాళ్ళు ప్రాపర్ గా ఏ ఊరు వాళ్ళమ్మా? అమ్మ వాళ్ళు మా దినేష్ ఉనుదూరు అని చెప్పిండు. రాజమండ్రి ఎప్పుడు వెళ్ళలేదా? అతన్ని రెండో అతన్ని పట్టుకున్నా? అతను వాళ్ళ పిండి వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు కొత్తపేటలో. అప్పుడు 3వ పాపని కడుపు పిల్లోడిని చేతిలో పెట్టుకొని కడుపులో పాపను పెట్టుకొని 8 నెలలప్పుడు ఆయన పెళ్లి అయ్యిందని తెలిసింది. ఆ అమ్మాయిని పట్టుకున్న వాళ్ళ ఫ్యామిలీ దొరుకుతారు కానీ అయ్యే అమ్మాయిని రెండో అతను రెండు ఆయన పెళ్లి చేసుకోండా, నన్ను చేసుకుంటాను ఆయన పెళ్లి చేసుకున్నాడు కదా, చేసుకొని ఆయన భార్య వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళిపోండు. ఆ అత్తారు ఇల్లు తెలుసా నీకు? అక్కడ తెలీదు. పట్టుకున్నా దొరుకుతారు. వీడికి ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసిందో మా చిన్నత్త కాడికి వెళ్ళాను. వెళ్ళి అమ్మ నాన్న ఇప్పటిదాకా నువ్వు చెప్పిన స్టోరీ ఏంటంటే 8 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేసావు, మీ మంచి కుటుంబాన్ని 8 వదిలేసి సంవత్సరాల వయసు నీకు 8 సంవత్సరాల వయసులో ఉండగా చిన్నపిల్లగా ఉండగా నీకు 1 ఇయర్ నుంచే అమ్మవారు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో కష్టపడుతూ పని చేస్తూ ఉండగా ఒక ఆవిడ టెంపుల్లో హాస్పిటల్లో పరిచయం అయింది. ఆవిడకి 3 కొడుకులు, నడుపాయన్ని ఇచ్చి నేను నీ వయసు 12 ఏళ్ళు. ఆ టైంకి నీకు 13వ ఏటికి ఒక ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఒక పాప. 2 మళ్ళీ ఇంకొక పెద్ద అబ్బాయిని కూడా మీ ఇంటికి పంపించి ఆస్తులు తెప్పించుకుంది. పెద్ద అతన్ని నీ భర్తగా చూపించమంది. నువ్వు అలాగే చూపించావు. 30 లక్షల దాకా 13 లక్షల దాకా ఒకసారి అలా ఇట్లా 30 లక్షలు ఇచ్చేసావు. ఒక నిమిషం. పెద్ద అబ్బాయితోనూ సెకండ్ అబ్బాయితోనూ పడుకుంటూ ఉండగా మళ్ళీ ఒక బాబు పుట్టాడు. కానీ ఆధార్ కార్డు లో పెద్ద ఆయన పేరు రాసావు కాబట్టి పిల్లాడికి కూడా పెద్ద ఆయనే తండ్రి అని ఒక ఇది. ఈ లోపు అటు ఇటుగా తిరుగుతూ ఉండగా వీళ్ళిద్దరి ద్వారానే ఇంకో పాప పుట్టింది. నడిపోతంతో మళ్ళీ పాప పుట్టింది. సో మీరంతా ఒక 3 ఏళ్ల క్రితం వరకు అటు ఇటుగా ఏదో ఉన్నారు కలిసి. తర్వాత ఆవిడ ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవడానికి కారణం ఏ రోజు కూడా ఒక ఊర్లోన ఒక సంవత్సరం అంటూ లేమమ్మా. ఇక్కడ డెలివరీ అవ్వగానే పిల్లలు పుడితే ఇక్కడ పిల్లలు పుట్టేసి ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మగపిల్లని ఎందుకు అంటే నేను అడిగాను, నాకు చెప్పకుండా దినేష్ కి పెళ్లి అయిందట కదా, ఈమెనే చెప్పింది. మా అత్త కజ్జికాయలు సలీం కొట్టుకొని వచ్చింది. లాస్ట్ గా మీరు ఇద్దరు ఎక్కడ కలుస్తున్నారు? ఈ సార్ వాళ్ళ ఊరు. సో మీకు అప్పుడు తెలుసుగా వాళ్ళ అత్త మొహం ఏంటి, వాళ్ళ ఆయన మొహం ఏంటి? ఇలా పావన్ అంటే ఆయన గురించే తెలుసు, వాళ్ళ అత్త గురించి నాకు తెలియదు. ఆవిడ ముఖం ఎప్పుడు చూడలే. కాదమ్మా, మీ అత్తగారు ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే నువ్వు మీ ఆయన్ని ఒక పిల్లోని తీసుకొని ఈ ఊరు ఎందుకు వచ్చావు? పాపని గుద్దరగురు నుండి తీసుకెళ్లిపోయింది. నన్ను అది ఎక్కడికి పంపించి వెళ్ళలేదని. ఉన్న పాపని మన గాంధీ హాస్పిటల్ నుండి తీసుకెళ్లిపోయింది. ఆపరేషన్ అయ్యింది నాకు. డాక్టర్లు హాస్పిటల్లో ఏం చేస్తున్నారమ్మా? పిల్లల్ని ఎవరు పడతారు? అయితే డిశ్చార్జ్ అయ్యాం కదమ్మా. నన్నేమొచ్చి మనం ఆటోకి వెళ్ళిపోదాం, నీకు ఆపరేషన్ అయింది, మా అమ్మ వెనకతల పిల్లని ఎత్తుకొని వస్తుంది అని చెప్పింది. సో ఈ ఊర్లో వాళ్ళు ఎవరు మీ అత్తగారిని గానీ ఆడపిల్లల్ని గానీ చూసారా సార్? మీకు తెలుసా నిజంగా అమ్మాయికి 2 ఆడపిల్లలు ఉన్నారు అని? చెప్పేది మేడం. మీరు ఎప్పుడు చూడలే? అలా ఆయన ఎప్పుడైనా అడిగారా మీకు ఎంతమంది పిల్లలండి అని? ఆడపిల్లలు అని ఒక ఊహ ఉందా లేదా అని నాకు డౌట్. మగపిల్లోని చూసారు, భర్తని చూసారు. ఈ మధ్యలో దినేష్ అనే స్టోరీ మీకు తెలియదు, 2 ఆడపిల్లల స్టోరీ తెలియదు, అత్తగారి స్టోరీ తెలియదు. మీ అత్తని చూసిన వాళ్ళు, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు అని తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఫోన్ మిగతా మనుషులు ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి మాకు ఏదో ఒక ఎవిడెన్స్ చూపించు. మాట్లాడతారా? ఏం పేరు? డ్రైవర్ పేరు? మీరు ఆ ఊరు పెద్దగా దినేష్ అనేటటువంటి వ్యక్తి గాని, అతని ద్వారా ఈవిడికి వచ్చినటువంటి 2 ఆడపిల్లల్ని గాని, వీళ్ళ అత్తగారిని గాని చూసే వాళ్ళు ఒక్కలైనా ఉండుండొచ్చు. మీరు చెప్పండి సార్. ఇగో వీళ్ళ అత్తని అయితే ఆ కాలనీ వాళ్ళు చూసారు కదా. చూసిరు సార్. 2 ఆడపిల్లల్ని ఎవరన్నా చూడలేదు. ఎవరు చూసుంటారు? ఎవరు చూసుండొచ్చు. హలో సార్, ఇదిగోండి అది మా అమ్మాయి వాళ్ళు అదే అమ్మాయిల గురించి అడుగుతుండ్రు మేడం గారు, వాళ్ళు చెప్తారా? ఇది ఇక్కడ పద్మవివాహం ప్రోగ్రామ్ కాడికి వచ్చి మాట్లాడండి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. చూశారు కదా, డ్రైవరే కదా. మేము పద్మవివాహం అనే కార్యక్రమం సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఇక్కడ అంటారు కదా, ఆవిడ వచ్చింది. ఏంటి అసలు ఈవిడ ప్రాబ్లం ఏంటి? ఈవిడికి ఎంతమంది పిల్లలు, ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, ఎవరు ఈవిడ తరపున మాట్లాడేది, చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మొత్తం వివరాలు చెప్పండి. నేను 2007లో డ్రైవర్ పనిచేసాను సార్. అవును కరెక్ట్. 2007లో చేసి అప్పటికి మాకు ఫుడ్ కోర్ట్ ఆఫీస్ ఉంటాం సార్. ఫుడ్ పెట్టే చెప్పింది. అయితే అనమాట అక్కడికి ఈ పాప వచ్చింది, ఇప్పుడు పని చేయడానికి వచ్చింది. చెప్పింది. ఆ పాప 7 years 6 జస్ట్ అలా ఉండొచ్చు. రైట్, ఓకే. 5 సంవత్సరాలు ఉంటే తర్వాత 2010లో ఆగస్టులో ఆమె పెద్ద నర్స్ అయింది సార్. కరెక్ట్. 2010 అయింది. అంటే 2010 ఆగస్టు 15. సర్లేండి. మార్చి మళ్ళీ 2011 సంవత్సరంలో అంటే ఈ పిల్లలు మేము ఎందుకు రిసీవ్ చేసుకోమంటే మా మేడం గారు కొద్దిగా హెల్ప్ ఉంటదని సార్. ఎవరు హెల్ప్ గా ఉంటారని? ఈ పాప
ఈ అమ్మాయి మీకు వచ్చింది కదా. రైట్ 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 ఓకే ఆమె వెళ్తామంటే మా సార్ వాళ్ళ మదర్ ఉన్నారనమాట, ఓల్డ్ ఏజ్ లో ఉంటారు అనమాట. వాళ్ళకి హెల్ప్ ఉంటదని చూస్తే ఈ పాప కొద్దిగా పర్లేదు, మనకు సరిపోతుంది, సూటబుల్ గా అవుతుంది సార్ మేము అనుకోవాలి సార్. ఇవన్నీ కాదు సదానంద్ గారు, ఒక్క నిమిషం మీకు ఇంటరప్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు వరకు ఆ అమ్మాయి 1 గంటన్నర పాటు చెప్పింది. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఎంతమంది పిల్లలు ఈవిడికి? ఈమెకి అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే మాత్రం 3 ఉంటారు సార్. 3. ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగపిల్లలు? 2 ఆడపిల్లలు, 1 బాబు. 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. మీరు పిల్లల్ని చూసారా? మీరు ఎప్పుడన్నా పిల్లల్ని చూసారా? నేను చూడలేదు సార్. మీరు చూడలేదు. మీరు బాబుని చూసారా? బాబు అంటే హాస్పిటల్ అడ్మిట్ అయింది, బాగోలేదని తెలిసింది అంతవరకు. ఆ బాబు అది అందరికి తీసుకెళ్ళిపోయినట్టు తెలిసిందే ఇన్ఫర్మేషన్. ఆమె ఆడపిల్లలు ఆయన తీసుకెళ్ళిపోయినట్టు ఎవరు ఎవరు ఉన్నారు కదా, నాగమని పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దానికి వాట్ ఇస్ వాట్ రైట్. ఈ 3 పిల్లలకి 1 తండ్రా, 2 తండ్రులా? డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు సార్. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. Just అదే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అదే సార్. ఏది అదే అంటే 2 ఆడపిల్లలు, 1 బాబు. అదేలేండి. అంతే వీళ్ళ భర్తను ఎవరినైతే కనుక ఇప్పుడు ఎవరినైనా కలిసారా? ఈవిడ భర్త అనేటటువంటి వ్యక్తిని ఎవరినైనా మీరు ఇప్పుడు వరకు కలిసారా? నేను ఇప్పుడు కలేదు సార్, నన్ను ఇప్పుడు చూడలేదు. సో ఇంతేనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలిగేది? ఇదే సార్ అంటే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అతనేం చెప్పాడమ్మా, మాకు కావాల్సిన క్లారిటీ అతను ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న? పుట్టినప్పటి నుంచి నీ ఆడపిల్లల్ని నువ్వు చూడలే. చూశాను. నాకు పుట్టిన పిల్లలు నన్ను చూడకపోవడం మేడం. చిన్న ఆమెనైతే నన్ను నాకు చూపించలేదు. ఓకే. పెద్ద అమ్మాయి ఎన్ని అయితే సంవత్సరాలు నీ డెత్ దగ్గర? సర్టిఫికెట్ పెద్ద తెమ్మంటున్నా. అమ్మాయి ఎన్ని సంవత్సరాలు నీ దగ్గర ఉంది? 9 నెలలు ఎడ్డది. పెద్ద అమ్మాయి 1 సంవత్సరం పాటు నీ దగ్గర ఉంది. చిన్న అమ్మాయి అయితే పుట్టిన దగ్గర నుంచి నీ దగ్గర లేదు. మీ అత్తగారు మాత్రం మధ్యలో ఉన్నారు. 2వ భర్త ఉన్నాడు, ఫస్ట్ భర్త ఉన్నాడు. అయినా నువ్వు ఎప్పుడు అలా మీ అత్తగారిని టార్గెట్ చేసి ఈ భర్తలను పట్టుకొని అడగల, నా ఆడపిల్లలు నాకు తెచ్చి ఇవ్వు అని. అలాగ అడిగితేనే తల్లి కొడుకులు వెళ్ళిపోతాడు. అలాగ అడగకానుంటే పెద్దోడైనా నా దగ్గర ఉంటాడు, చిన్నోడైనా నా దగ్గర ఉంటాడు. అప్పుడే నువ్వు మీ ఆయన ఉండాలి అని వాళ్ళని అడగలా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా ఇచ్చిన డబ్బులు ఓకే. నాకు మా అమ్మలు ఇల్లు ఇచ్చినా సరే నేను ఉండను. ఎందుకంటే నా ఏదో తప్పు చేసినట్టు ఉంటది మా వదినల మధ్య. అసలు నువ్వు తప్పు చేయలే, చెప్పు నాన్న. నాకు మా ఊరు ఎవరు చూపెట్టాలి, నా పిల్లలు నాకు తెచ్చి ఇయ్యాలి. అప్పుడు ఇందులో నీ భర్త ఎవరో చెప్తేనే కదా మీ ఊరేంటో చెప్పగలుగుతాము. మరి 2 ఉన్నారు, మరి 2లో ఎవరి పేరు చెప్పాలి? అప్పుడు 2 ఊర్లు చెప్పాలా నీకు? నీ భర్త కావాలన్నా, నీకు పిల్లలు కావాలన్నా, నాకు మా దినేశే కావాలి. మళ్ళీ ఎందుకంటే ఇద్దరు కన్నాడు కదా. ఓ, ఒక అబ్బాయి 2 కన్నాడు కాబట్టి ఆ భర్త బెటరు. మరి నీ కొడుకు మంచం మీద పాపం ప్రాణాలు అటు ఇటు పెట్టుకుని నాన్న అంటున్నాడు. ఆ తల్లి ఈయన పట్టుకుంటాడు, అలాగే వస్తాడు. అలా కదమ్మా, నువ్వు ఫస్ట్ ఒక తల్లికి ఏం అడగాలి? నమస్కారమే మా తల్లి. అత్తకి మా పెద్ద బావకి నీ కోరికలు ఒక 100 కేసులకి సరిపడా ఉన్నాయి. ఇందులో ఇది మేం తీరుద్దామని ఎందుకు వచ్చావు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళకపోయావా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఎన్నో ఇచ్చిన. ఫస్ట్ పాపని తీసుకెళ్ళినప్పుడే కామ్గా ఉండాలి కానీ అటు ఇటు తిరుక్కుంటే ఏం మాట్లాడుతున్నావు? ఇంకోటి ఆమెకు కొన్ని 3 ఏళ్ళ సంత పైసలు ఆడు వాడుకొని తాగి తందనాలు చేసి అన్ని డబ్బులు అన్ని వేసుకొని పోయిండు. ఆడ మా ఊళ్ళో అప్పులు చేసింది. ఆ ఊరికి రాలేకపోతుంది. కానీ సార్ వాడు అంత తాగుతున్నప్పుడు మీకు కంప్లైంట్ ఇస్తే తోలు తీసేవాళ్ళు కదా. అతనికి అందరికీ మీకు కాదు. అందుబాటులో ఉన్న వ్యక్తి ఆడు కదా. తాగిందంటే ఆయనకి సోయ ఉండదు. ఎవరు ఈడు పవన్ అన్నవాడు? అలా ఆయన ఏం పని చేసేవాడు? ఇంటికాడ తాగి మేస్త్రి తిరిగేటోడు. పని చేసేది మేస్త్రి పని ఈమె చేసేది మేడం. మరి ఆయన ఏం పని ఈయన చేసేవాడు? కూడా పాలల పని చేసేది. వారాలు 2 రోజులు చేసేదాడు. ఈవిడ ఆయనకి ఏమైనా ఆల్రెడీ పెళ్లి అయింది అన్నారు, అది నిజమా? అది లేదు, అవ్వలేదు. లేదు. లేదు, అవ్వలేదు. ఈయనతోనే. ఎందుకు అప్పులు చేసేది ఈవిడ? దీనికి బాబు ఆరోగ్యం గురించా? బాబు కాదు, వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో మ్యాటర్ ఏందో వాళ్ళ అత్త ఎట్లా చెప్తే అట్లా. సరే, అప్పులు చేసి కూడా ఆ అప్పులు ఈవిడ ఇచ్చిన డబ్బులు ఆస్తులే కాకుండా అప్పులు చేసి కూడా ఆవిడకే డబ్బులు వాళ్ళకే ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చింది. Okay. ఇది కన్ఫర్మ్ మనం కన్ఫర్మ్ సార్. ఇది ఎలా ఇచ్చేదాని డబ్బులు? మీ అత్తకి డబ్బులు ఎట్లా పంపించేదాని? అవి వచ్చేది మా బావతో ఒక్కసారి కూడా అకౌంట్ లో వేయలేదా? అమ్మా, మీ అత్త లింక్ నేను లాగాలన్నా నువ్వు కనీసం అవునండి. అకౌంట్ లో వేస్తే బ్యాంక్ వాళ్ళన్నా పట్టుకునేదాన్ని. కనీసం అకౌంట్ డీటెయిల్స్ కూడా లేవు. ఒక అకౌంట్ నెంబర్ అన్నా ఉందా? మీ అత్తను పట్టుకుంటాను. ఎప్పుడు ఆమె వచ్చేది డబ్బులు. సరే, మీ ఆయన అకౌంట్ నెంబర్లు ఏమన్నా ఉన్నాయా? మా ఇప్పుడు ఎవరు సరే, వాళ్ళ ముగ్గురు ఎవరైనా ఆధార్ కార్డులు ఉన్నాయా? ఫోటోలు ఉంటుంటాయిగా. ఒక ఫోటో నా దిగారా? మీరు ఫోటోలు చూపించు. ఫోటోలు కూడా లేవు. ఇది మీ అత్త ఫోటో, మీ ఆయన ఫోటో, మీ దినేష్ ఫోటో. చిన్న మరిది ఫోటో ఉంది ఇందులో. మొన్న చిన్న మరిది విడిగా ఎందుకుంటున్నానా? మీరు గ్రూప్ ఫోటోలో, పెళ్లి ఫోటోలో, ఈ ఊర్లో ఉన్నప్పుడు ఏదో ఫంక్షన్ ఫోటోలో, నాకు ఏ ఫంక్షన్ కి, ఏ పెళ్లికి ఏదైనా గుడి తీసుకెళ్లేదు, ఏ కాడికి ఊరికి పోయినప్పుడు తీసుకెళ్లేదు, ఏ వాడకి ఇంట్లో ఉన్నట్లు తీసుకెళ్లేదు. సెల్ఫీలు దిగుతున్నారు దిగుతారు. కదా సార్. 3 ఏళ్ల క్రితం వరకు కలిసి ఉంది కదా అమ్మా, అమ్మాయి. నాకు ఫోనే లేదు. ఇది మొన్నటి మా బాబుకు బాగోలేదు కానీ అడగండి సార్, నాకు చదువు రాదు, చిన్న నాకు ఫోన్ ఫోన్లే ఉండేది లేదు కదా. నానా, అసలు. ఇప్పుడు నేను 4 అడిగాను నిన్ను. ఆధార్ కార్డు గానీ, అకౌంట్ నెంబర్ గానీ, కనీసం మీ గ్రూప్ ఫోటోలు గానీ, ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ గానీ, గూగుల్ పేలు గానీ ఏమున్నా నేను వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ ద్వారా నేను బ్యాంక్ వాళ్ళని బతులాడన్నా నీకు అడ్రస్లు వెరిఫై చేసి ఎవరో మా టీంని పంపించేది. అన్ని కేసులు చేయమండి. మేము ఒక కేసులో పాప మా అమ్మాయి మమ్మల్ని నమ్ముకుని, అమ్మాయి మెంటాలిటీ ఎలా ఉందో మీకు అర్థమైంది కదా. అమాయకురాలు. అలా ఉద్దేశంతో మేమైనా హెల్ప్ చేయాలని అనుకుంటాం కానీ అన్ని కేసులు చేయలేమండి, క్షమించండి. మీ కేసులో అట్లా మేము హెల్ప్ చేయాలన్నా తల్లి, ఈ 4 ఏదో ఒకటి ఇవ్వాలి కదా.
మాకేమైనా మాయలు మంత్రాలు అద్భుతాలు ఇలా ఉన్నాయి, ఆ కూర్చొని రండి అంటే వచ్చాడు. ఈ 4 నువ్వు ఏది ఇచ్చినా నీ పిల్లలు ఎక్కడున్నారో, మీ అత్త ఎక్కడుందో నేను జుట్టు పట్టి లాక్కొస్తా. మీ అత్తని, పిల్లల్ని కాదు, మీ అత్త లాక్కొస్తే అన్ని వచ్చేస్తాయి నీకు. అర్థమవుతుందా? నీ పిల్లల్ని నీకు ఇప్పించాలంటే నేను అడిగి నీ 4 ఏదో ఒకటి నువ్వు అరేంజ్ చేసి నాతో మాట్లాడు. తీసుకురాగలవా పోనీ? ఏంటండి? వాళ్ళు నా ఫోనే చేస్తారు, నేను ఫోన్ చేస్తాను. ఫోన్ నెంబర్లు ఉన్నాయా? ఉన్నాయి, 2 ఉన్నాయి. అదే దినేష్ మా ఆయనదును మా మరిది ఉన్నాయి. సరే ఆ నెంబర్ వాళ్ళు లేపుతలేదు ఫోన్. మీకు మాకు మా వాళ్ళు మాట్లాడతారు. హలో, దినేష్ గారా మాట్లాడేది? సార్, పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం అండి, సుమన్ టీవీ. ఇక్కడికి అమ్మాయి ఎవరో ఎలియాస్, మీ వైఫ్ కమ్, వదిన కమ్, గోంగూర కమ్, అన్ని రకాలు ఆవిడ ఇక్కడికి వచ్చారు. ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు. మీ బ్రదరు ఆ పిల్లోడికి తండ్రి అని అలా ఫీలింగ్. సో బ్రదరు ఎక్కడున్నాడు? ఆ హాస్పిటల్ కి పిల్లోడు వెళ్ళకపోతే పిల్లాడు ప్రాణం మీద ఉందంట. తండ్రిని చూస్తే క్యూర్ అవుతాడు అని డాక్టర్స్ చెప్తున్నారు. ఇది ఒక పని. 2, ఈ విషయం మీద మీరు అసలు అందరూ ఎక్కడున్నారు? పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారట. ఆ 2 ఆడపిల్లల్ని మీ అమ్మ మీరు తీసుకెళ్లారట. ఆ 2 ఆడపిల్లల్ని అమ్మాయి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి సార్. ఆ అమ్మాయి పిల్లలు ఎక్కడున్నారు? మీ అన్నయ్య ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు? నేను గంటలో ఫోన్ చేస్తాను మీకు. అబ్బా, మళ్ళీ చేస్తాను, ఫోన్ చేస్తాను. అరే బాబు, ఆవిడ ఆడపిల్లలు ఎక్కడున్నారని అడిగితే ఆన్సర్ చెప్పడానికి ఏముందమ్మా మీకు? తెలియని విషయం ఏం చెప్తాను చెప్పండి. ఏం తెలీదు? తెలియదు కదండి, తెలియని విషయం ఏం చెప్తాను. ఆడపిల్లలు తెలీదా? అమ్మాయే తెలీదా? తెలియదు మనకు తెలియదు. ఆడపిల్లలు తెలియదు. మీ అమ్మగారు ఎక్కడున్నారమ్మా? ఆవిడకి తెలుసు. ఆవిడికి తెలియదనే మీకు ఫోన్ చేయమందమ్మా. ఒకసారి గంట నేను చేస్తున్నాను. గంటకి చేయడం ఏంట్రా బాబు? ఎక్కడుంటారు మీరు? ఏ ఊర్లో ఉంటారు చెప్పండి? రాజమండ్రి దగ్గర కొత్తపేట అమ్మాయి ఉండేది. హైదరాబాద్. రాజమండ్రి దగ్గర కొత్తపేట. అబద్ధాలు ఆడతాండ మీతోనే. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు ట్రేస్ అవుట్ చేసుకో. నువ్వు ఫలానా అని తీసుకుని రా, అబ్బాయికి ఏం చేయాలో మేము చేస్తాం కదా. ఆ అబ్బాయి నోరే మెదపట్లేదు, అబద్ధాలు చెప్తున్నాడు, తెలుస్తుంది కదా క్లియర్ గా. మీ అన్న ఎక్కడున్నాడమ్మా? నెంబర్ ఇవ్వండి. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. అక్కడ పిల్లాడి ప్రాణానికి సంబంధించి కదా. ఒక ఆడపిల్ల సైకలాజికల్ గా కాస్త డిప్రెషన్ లో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు వాడేస్తారా పిల్లని? ఆ అమ్మాయితో 2 ఆడపిల్లలకి అన్నావు నువ్వు. ఎవరినో ఇంకొకటి పెళ్లి చేసుకుని కూర్చున్నావు. నీ భార్య ఎవరో, వాళ్ళ పుట్టిల్లు ఏంటి, నువ్వేంటి అన్ని తీసుకుని రాస్తాం బయటికి. నువ్వు నిజాయితీగా ఇప్పుడు మాట్లాడితే సామరస్యంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓ పిల్లాడి ప్రాణం మీద కూర్చుంది, అదంతా మీ కుటుంబం కాదా? ఆ అమ్మాయిని మర్చిపోతావు, పిల్లల్ని మర్చిపోతావు. అదే నానా, నువ్వేం చెప్తావో చెప్పు. ఆ అమ్మాయి చెప్పేది మాకు సగం అర్థమై అర్థం కాల. మీ వైపు నుంచి వర్షన్ వినాలి కదా అని నీకు ఫోన్ చేసాం. అసలు ఏమీ తెలీదా? మీ అమ్మగారి పేరేంటమ్మా? చెప్పండి, ఆవిడ అడగండి. నువ్వు చెప్పినా మీ అమ్మ పేరు ఆవిడ ఎందుకు చెప్పడం? చెప్పండి, మరి అని తెలిసిన నాలే కదా, మనకు తెలియదు కదండి. ఇది తెలివితే ఎట్లా అనుకుంటారా? ఇంకోటి తెలియదు కానీ మీ అన్న ఉన్నాడా? పోనీ తెలియలేరండి, అందరూ ఉన్నారు. మీ అన్న పేరేంటమ్మా? చెప్పమానండి అక్కడ. ఆ అమ్మాయి చెప్తుంది నాన్న, నువ్వు చెప్పు. నువ్వు చెప్పమానండి, అలా కదా నేను చెప్పాను. మీ అన్న పేరు, మీ ఆయన పేరేంటమ్మా? ఫస్ట్ ఆయన పేరు? ఫస్ట్ ఆయన పేరు దినేష్ అండి. అవును, ఈడికెత్తానని చెప్పి నన్ను టార్గెట్ వీటితోనే 2 పిల్లలు కూడా కన్నా. నువ్వు మాట్లాడు, 1 నిమిషం లైన్ లో ఉండమ్మా. హడావుడిలో ఉంటావు. తెలియదంట, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి, ఇలా నిజాలు మాట్లాడతాను. పెట్టేస్తారు వీళ్ళు. ఈడేనండి మేడం గారు, ఈ ఆధార్ కార్డు మార్చింది ఈయనండి. నాకు 2 పిల్లలకి ఈడే. బాబుని మా అన్నయ్య చూడు, ఇదిగో ఇలా అన్నయ్య దగ్గర పడుకోలేదని గోరు పగలు కొట్టించి రోకలు దంచింది. ఇదిగో కత్తితోడు పోటు చేసింది, ఇక్కడ కాల్ చేసింది, ఇక్కడ ఓకే ఓకే ఇదంతా కాల్ చేసింది. ఆయనతో పడుకుంటేనే వీడికి చేస్తారు పెళ్లి, లేకపోతే చేయను అన్నది. పిల్లలు అడిగితే వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేస్తాండ్రు. 4 ఒకటి అయిపోతున్నారు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసు వాళ్ళ దగ్గర నేను మెంటల్ అంటాడు. మా అమ్మలకే వచ్చి ఆ చుట్టాలు కడితే నీ చుట్టాలకి 30 లక్షల రూపాయలు గుంజాను నేను మా అమ్మల దగ్గర. నేను ఊరందరికీ ముద్దులు ఆడపిల్లని. నాకు ఎంతో ఘనంగా చేస్తారు పండుగలు, పొన్నాలు, డబ్బులు ఏది కావాలంటే అదే ఎత్తారు. ఇదిగో మా ఇందులో ఏ ఒక్కటి. ఇదిగో మొన్న ఫౌండేషన్ కోసం ఇల్లు కొన్నాం సార్. ఇది ఇల్లు మొన్న ఫౌండేషన్ పెట్టుకోవడానికి ఇల్లు కొన్నారు. 18 లక్షలు ఎట్టి ఖాళీ జాగా ఇల్లు. 16 లక్షలు మా బావ డిపోలో లోన్లు తెచ్చాడు. మళ్ళీ వచ్చి ఇవన్నీ తెచ్చుకోండి చూసి మంచిగా వాడుకున్నట్టు మేడం. మా అమ్మ నాకు 25 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు అమ్మ భూదానంలో. అది ఊరందరూ కలిపి నన్ను ఇవన్నీ చేసుకుంటే నా పిల్లలకి నేను నా పిల్లలు చచ్చిపోయింది అంత నువ్వు డెత్ సర్టిఫికేట్ చూపెట్టు. డెత్ సర్టిఫికేట్ చచ్చిపోయిన కాగితం ఉంటుంది కదా. అయితే హాస్పిటల్ బయటకు వచ్చి వరకు బతికి నువ్వు చెప్పావు కదా ఇప్పుడు సార్ మేడం మాట్లాడతారు. అసలు నాకు తెలియదని అత్తండు. వాళ్ళ అన్నయ్యకి ఆయన అప్పచెప్పిండు. మా అన్నయ్యతో ఉంటే నేను చేసుకుంటా అలా చేసుకోని అని కూడా బ్లాక్ మెయిల్ చేసిండు. ఈ వచ్చి 10 రోజులు ఉంటే ఆయన వచ్చి 3 రోజులు ఉండేటోడు. మా బావ వచ్చి 3 రోజులు. సరే చెప్పారు కదమ్మా, చెప్పారు కదా. నేను అబద్ధం ఆడినమ్మా. అమ్మ మీరు అబద్ధం ఆడారని చెప్పట్లేదమ్మా, అబద్ధాలు ఆడారని ఏం చెప్పట్లేదు ఇక్కడ.
మంచినీళ్ళు తాగండి కొంచెం. ఇక్కడ అబద్ధం అని మాట్లాడట్లేదు నాన్న, నీ వాళ్ళకు కూడా అమాయకత్వం మీ బాధ చూసుకొని అర్థమవుతుందమ్మా. ఇంతమంది మోసం చేశారు. వాళ్ళ అడ్రస్లు ఏదో ఒకటి నాకు ఇస్తే నేను ఏమన్నా హెల్ప్ చేయగలను. రాజమండ్రి నేను ట్రేస్ నాకు అవుట్ తెలుసు చేయలేను తల్లి, రాజమండ్రి. మా వల్ల కావవి, మా వల్ల కాదు. మీరు నేను అడిగిన 4 లాజిక్ ఇవి లేకుండా భూ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇట్లా ఏదో ఒకటి నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలా. జాయింట్ ఫొటోస్ లేవు, ఆధార్ కార్డు లేవు, అకౌంట్ డీటెయిల్స్, ఊర్లు చదువని తెలియదు. కాదమ్మా, అట్లీస్ట్ ఫోటోలు దిగడం అనేది ఉంటది కదా. ఏమో ఆడికి 30 లక్షలు ఇచ్చావు, 13 లక్షలు ఇచ్చావు, ఓ ఫోన్ కొనుక్కోలేదా 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం? నాకు అసలు ఫోన్ లేదమ్మా, నేను ఫోన్ నాకు తెలీదు, ఫోన్ లేదు నాకు. అన్న వాళ్ళే శారదా మాట్లాడుకుంటారు, గారు, వాళ్ళే చేసేటోళ్ళు. మీరు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క పాయింట్ గుర్తుంచుకొని మరీ గుర్తు చెప్తున్నారు. చేసుకుంటున్నావు. మరి ఇవి మినిమం కదండి. ఇప్పుడు మీ బాధ అంతా చెప్పారు కదా, ఇప్పుడు సార్ మేడం చెప్తారు, అది మీరు వినండి. మీరు వినండి. ఇప్పుడు మీరు దాని గురించే కదా వచ్చారు. మీ బాధ అంతా మేము ఇంతసేపు విన్నారు కదా, ఇప్పుడు మాట్లాడతారు, మీరు వినండి సార్. ఒకటి, ఈ అంశంలో ఏం చేయగలం అనేటటువంటిది చాలా ప్రశ్నార్థకం అమ్మ. ఎందుకంటే కనుక ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. ఇక్కడ ఎక్కడ తప్పిదం జరిగిందంటే, ఒక 8 సంవత్సరాలు ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల్లో ఒక అనవసరమైనటువంటి గొడవ వల్ల ఇంట్లోంచి బయటపడటం వల్ల ఏర్పడినటువంటి సంక్షోభం ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. మానసిక పరిస్థితి బాగాలేదా ఈ అమ్మాయిది అంటే కనుక, బహుశా ఈ అమ్మాయి 8 సంవత్సరాల నుంచి పుష్పవతి అయినటువంటి సంవత్సరం లోపు ప్రెగ్నెంట్ అయ్యి, ఆ తర్వాత అక్కడి నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక బిడ్డను కనేటటువంటి ఏ ఆడదాని పరిస్థితి అయినా ఇదే. అంటే ప్రతి జబ్బుకి ఒక వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఒక ఫంగస్ కానీ ఏదో ఒకటి కారణం ఉంటుంది, ఒక క్రిమికీటకం అనే కారణం ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయిని ఒంటరిగా ఉండేటటువంటి ఒక ఆడపిల్లని ఏ విధంగా వాడేసుకోవచ్చు అనేటటువంటి కొంతమంది సమాజంలో ఉండేటటువంటి కొన్ని మంది చీడపురుగులే ఈ అమ్మాయికి ఈరోజు ఈ మానసిక పరిస్థితికి ప్రధానమైనటువంటి కారకం. పిచ్చుందా ఈ అమ్మాయి, మెంటల్దా అంటే అవును. ఆ పరిస్థితుల్లో ఉండి ఒంటరి పోరాటం చేస్తూ ఈరోజు ఆ అమ్మాయి చేసేటటువంటి కార్యక్రమాలు, ఒక ఎన్జిఓ స్థాపించాలనేటటువంటి ఒక ప్రయత్నం, దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం, డబ్బులు కూడబెట్టడం, రిజిస్ట్రేషన్ చేయించడం, దానికి ఒక సెక్రటరీని ఎంచుకోవటం, ట్రెజరర్ని ఎంచుకోవటం, ఏది ఈ అమ్మాయి ఈ మానసిక పరిస్థితుల్లో ఉంటూ ఎంత హర్షించాడు. ఇప్పుడు నేను ఏంటంటే, ఆ అమ్మాయి ఫోన్ ఇచ్చింది, ఆ మెసేజ్లన్నీ చూశాను నేను. ఎంత రిజిస్ట్రేషన్కి ఎంత కష్టపడింది, ఏ స్థాయి వ్యక్తులతో కాంటాక్ట్ పెంచుకుంది, వాళ్ళ దగ్గర నుంచి ఎన్జిఓ ఆర్గనైజేషన్ చెప్పి ఫండ్స్ ఎలా రైజ్ చేసింది. ఇది ఒక పిచ్చమ్మాయి చేస్తుందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. సో నేను అనేది ఏంటంటే, ఎక్కడ జరిగింది అంటే కనుక, ఏమ్మా 12 సంవత్సరాలప్పుడు నీకు బుద్ధి లేదా? నీకంటూ ఒక నాగమణి అనేటువంటి ఒక గుడ్డిగా ఒక ఆమెతో నమ్మేసి, ఆ అమ్మాయి వెనకాతల తోకలాగా వెళ్ళిపోయి, ఆ అమ్మాయి చూపెట్టినటువంటి అబ్బాయితో ఇది చేసి గర్భవతి తెచ్చుకో అంటే కనుక ఏం తెలుస్తుందండి? పుట్టి 12 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక ఆడపిల్లకి ప్రపంచం ఏం తెలుస్తుంది, లోకం ఏం తెలుస్తుంది, మనుషులు ఎలా మోసం చేస్తారండి? ఇంకా ఆ అమ్మాయి మనసులోంచి ఒక తండ్రి అనే ఒక ఇమేజ్, ఒక తల్లి అనేటటువంటి ఇమేజ్ కూడా పోలేదు. తల్లి రూపాన్ని ఆ అమ్మాయి వచ్చి పెద్ద దిక్కు వచ్చి శాపగ్రస్తుల్లాగా ఆ అమ్మాయికి ఏదో మందో మాయో చేసి అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయి సింపుల్గా 13 సంవత్సరాలు ఒక ఆడపిల్లని ప్రెగ్నెంట్ చేసి వెనక్కి పంపించేసింది. చూడండి, ఇది ఎవరి తప్పు? ఎక్కడ జరిగిన తప్పు? ఈ అమ్మాయి అతిశయోక్తిగా విపరీతంగా మాట్లాడుతుంటే మానసిక పరిస్థితి తప్పిందా, ఈ అమ్మాయి ఏమైనా పిచ్చిదా అని చెప్పి అందరిలాగే నేను అనుకున్నా. కానీ ఎస్, మానసిక పరిస్థితి తప్పు ఉండొచ్చు, తప్పితే తప్పే ఉంది. ఎక్కువ పరిగెడితే కాలు ఎరగచ్చు, ఎక్కువగా ఆందోళన చెందితే గుండె అయిపోవచ్చు. ఈ అమ్మాయి యొక్క ఇప్పటికీ కూడా బ్రతుకుండి ఎవరైతే కనుక తన్ని మోసం చేశారో వాళ్ళ వెంట పడుతూ వాళ్ళని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేసి ఇంకా సాధించాలనే ప్రయత్నం ఈ అమ్మాయి చేస్తుంది. చూడండి, అది నిజంగా అందరికీ ఆశ్చర్యం కలిగేటటువంటి అంశం. ఏమైంది ఈ అమ్మాయి జీవితంలో అంటే కనుక, చాలా చిన్న వయసులో గాడి తప్పింది. తల్లిదండ్రులు ఎవరైతే కనుక ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏ ఊరు వెళ్ళింది, ఆఫ్టర్ ఆల్ పిక్కల దగ్గర వచ్చినటువంటి ఒక గొడవ, దొంగతనం అనేటటువంటి అభియోగం వల్ల ఈ అమ్మాయి హైదరాబాద్ వచ్చేస్తుంది అంటే, ఈ అమ్మాయిని ఎవడు ఏ పరిస్థితుల్లో ఉంది అనేది వెతుకులాట అనేటటువంటిది కుటుంబ సభ్యులకు లేకపోవటం అనేది దురదృష్టకరం. వచ్చేసినటువంటి అమ్మాయిని సమాజం, ఒక పెద్ద మనిషి అతను అమెరికాలో ఉంటూ కూడా ఈ అమ్మాయికి ఒక పెద్ద దిక్కు ఇచ్చి కాపాడుతున్నారు. కానీ ఎక్కడైతే ఆ పెద్ద మనసు ఉందో అదే సమాజంలో ఒక చీడపురుగు అనేటటువంటిది ఉంది. ఆ చీడపురుగే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఆ దినేష్ అనేటటువంటి వ్యక్తి, ఆ వెనకాతలు వాళ్ళ కన్నటువంటి ఆ మహాతల్లి ఎవరైతే కనుక ఈ అమ్మాయిని పిండి పిప్పు చేసి రోడ్డు మీద పడేసినటువంటి ఆ మహాతల్లి ఉందో, ఆ వీళ్ళు చీడపురుగుల్లాగా ఈ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి ఈరోజు పిచ్చిదాన్ని చేసి ఏ విధంగా ఏం కావాలో అమ్మాయికి తెలియట్లే. ఎంత విచిత్రం అంటే కనుక పదే మనం అడుగుతున్నా, తల్లి మహాతల్లి నీకేం కావాలమ్మా, నీకేం కావాలి, ఏ విధంగా ఈ వేదిక నీకు సహాయపడగాలి అంటే కనుక ప్రప్రథమంగా ఆ అమ్మాయి ఆడపల్లి అడగవలసింది ఏంటి? చావు బ్రతుకుల్లో ఉండేటటువంటి నా బిడ్డను కాపాడండి అని అడగాలి. అది రావట్లేదు ఆవిడ. అంటే
తెలీదా? ప్రేమ తెలీదా? ఆ మాత్రం అర్థం కాదా? కొడుకు ప్రాణాలు ముఖ్యం కాదా అంటే కనుక ఏది ముందు ఏది వెనకాతల, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఎవరి దగ్గర ఎలా వ్యవహరించాలి ఎలా వ్యవహరించకూడదు అనేది కూడా అర్థం కానటువంటి ఒక భయంకరమైన మానసిక స్థితిలో ఆవిడ ఉంది. ఇప్పుడు ప్రప్రదంగా కావాల్సిన ఏంటి? చావు బ్రతుకుల్లో కొడుకున్నాడు, అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. తండ్రి మొహం చూపెడితే కాపాడతారంటే కనుక ఆ తాగుబోతాడు కనిపిస్తే ఏంటి, కనిపించకపోతేనేంటి? అది కాదు. ఏమండి, నేను ఎన్జిఓ స్థాపించేస్తున్నాను, ఎవరికో పేద ప్రజలకో లేదంటే ఎవరికో ఒక ఉపాధి కల్పన గురించి ట్రైబల్ వెల్ఫేర్లో ఉండేటటువంటి వాళ్ళకి ఒక వెల్ఫేర్ చూపెట్టే ప్రయత్నంలో నేను ఉన్నాను, ఇవన్నీ కాదు. ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కొడుకు ప్రాణం. ఎందుకు అటు తిరిగి ఇటు తిరిగి ఎవరు ఎటు తిరిగినా కూడా అతను ఉండడు పక్కన. వాళ్ళ అమ్మ నాన్న ఆ ఊరు పెద్దలు ఎవరైతే కనుక ఈవిడికి ఆ డబ్బులు ఇచ్చేసి చేతులు దొరుకున్నారో ఆ డబ్బులు ఈవిడ తగలేసింది అనేటటువంటి ఉద్దేశంతో ఎవరు ఈవిడ విన్నట్టు ఉంటే గింటే ఈవిడ బ్రతికి బట్ట కట్టాలంటే ఆ 15 సంవత్సరాల కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రాణాలు దక్కితే రేపొద్దున ఈవిడికి భవిష్యత్తు, లేదంటే అది కూడా లేదు. ఎందుకంటే కనుక అమ్మ నువ్వు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నావు తల్లి. ఇందాక నేను అన్నట్టుగా ఏం ఆలోచిస్తున్నావు, ఏం ఊహించుకుంటున్నావు, నీ జీవితానికి ఏం కోరిక కావాలి, ఏమి నీకు అర్థం కాదు. నీకు కావలసినటువంటిది ఒకే ఒక అంశం, అదేంటంటే నీ కొడుకు యొక్క ప్రాణం. మమ్మల్ని వచ్చి ఏం అడగాలి అంటే కనుక ఎందుకో వాడు ఆరోగ్య సమస్య ఏంటో అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు చెప్పినటువంటి ఆ చాటబారుడు కథల్లో నీ కొడుకు ఎప్పుడో మటమాయమైపోయాడు. నాకు అర్థం కాలేదు వాడి జబ్బు ఏంటి, ఎంతకాలం బతుకుతాడు, డాక్టర్ ఎటువంటి మెడికల్ రికార్డ్స్ ప్రొవైడ్ చేశారు. ఒకప్పుడు ఎవరైనా దాతలు పెద్ద మనసు చేసుకునేటటువంటి దాతలు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి వాళ్ళకు ఉంటే కనుక మనం ఏదన్నా ఒక ఫ్రీ ఫోన్పే నెంబర్ని ఏదన్నా డైల్ చేసి ఆ డబ్బులు కాస్త హాస్పిటల్కి ఏమైనా ప్రొవైడ్ చేస్తా, ఇవి ప్రతిఫలం ఇచ్చేటటువంటి పరిష్కారం ఉండేటటువంటి సమస్యలు. వాడు ఒక ఏదో వాడు ఎలా మాట్లాడుతున్నాడు ఫోన్లో పెద్ద చిన్న లేకుండా 2 మాటల్లో అర్థమైపోయింది ఆడు నిన్ను నట్టేట ముంచాడు, ఎంత మోసగాడు అనేటటువంటి అంశం 2 మాటల్లో. అంతకుముందు వాస్తవానికి అయినా చెప్పట్లేదు, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు, మాలో మేము ఒకళ్ళనొకళ్ళు మొహం చూసుకుంటున్నాం. నిజంగా ఈ అమ్మాయి జీవితంలో ఒక మగాడు ఉన్నాడా, 2 మగాళ్ళు ఉన్నారా, 3 పిల్లలు ఉన్నారా, ఒకే కొడుకు ఉన్నాడా అనేటటువంటి డౌట్ మాకే వచ్చింది. లక్కీగా ఏదో ఫోన్ ఎత్తాడు కాబట్టి మనకు అర్థమవుతుంది. వాడు ఫోన్ ఎత్తడం వల్ల ఖచ్చితంగా నువ్వు మోసపోయావు, నట్టేట ముంచేశారు ఇలా అనేది మాకు క్లారిటీతో అర్థమైంది. మాకు ఇంక వేరే సాక్ష్యాలు అక్కర్లేదు, ఆధారాలు అక్కర్లేదు. కానీ నువ్వు ఏదైతే కోరుకుంటూ అమాయకంగా 12 సంవత్సరాలప్పుడు ప్రెగ్నెంట్ అయినటువంటి శారద ఎలా ఉందో ఇప్పుడు 26 సంవత్సరాలు వచ్చిన శారద కూడా అలాగే ఉందమ్మా. కర్మ అనుభవాల వల్ల నేర్చుకునేది ఏంటి, పరిస్థితుల వల్ల నేర్చుకునేది ఏంటి, అనుభవాలని. ఆవిడెవరో నిన్ను మసిపూసి మారేడుకాయ చేయటం ఏంటి, నువ్వు లక్షలు తీసుకెళ్లి దారదత్తం చేయటం ఏంటి, ఊర్లో కష్టార్జితం అందరూ ప్రజలు వచ్చి నీ వెంట పడతారు, చంపడానికి ఎంట పడతారు నిన్ను, వాళ్ళ కష్టం తీసుకొచ్చి ఆవిడ చేతుల్లో పెట్టడం ఏంటి, ఆవిడ ఇప్పుడు మాయమైపోవటం ఏంటి, ఆ దరిద్రుడు ఇప్పుడు ఫోన్లో అలా మాట్లాడటం ఏంటి. ఎలాగమ్మా ఈ పరిస్థితి నుంచి బయట పెట్టేది? ఏ లీగల్ సిస్టము, ఏ వ్యవస్థ నీ వెన్నట్టు నిలబడి నిన్ను కాపాడుతుంది? కాపాడగలిగేది ఒకటే, అదేంటంటే కనుక నీ కొడుకుని నువ్వు కాపాడుకో, రేపొద్దు నీ కొడుకు నిన్ను కాపాడుకుంటాడు. ఇదే ఫైనల్ అమ్మ, ఇంక నేనేమి చెప్పలేను. ఎందుకంటే కనుక ఇది ఒక సుడిగుండం లాంటి ప్రయాణాన్ని. ఎప్పుడైతే 8 సంవత్సరాలప్పుడు నువ్వు ఇండ్లు వదిలేసావో, 12 సంవత్సరాలప్పుడు గర్భవతి అయ్యావో, 14 సంవత్సరాలప్పుడు మళ్ళీ గర్భవతి అయ్యావో, 16 సంవత్సరాలప్పుడు మళ్ళీ గర్భవతి అయ్యావో, అయిపోయింది. ఇది ఎప్పుడో పట్టాలు తప్పేసింది ఈ బండి. ఏ ప్రపంచ శక్తి కూడా ఈ బండిని కాపాడేటటువంటి ఈ పద్మవ్యూహం అంత నథింగ్. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రమ్య మేడం ఎవరు కాపాడగలరు? అయిపోయింది, ఇది సుడిగుండం. ఎక్కడో చోట దొంగలు ఉన్నారు, దోచుకుని వెళ్ళిపోతున్నారు, సర్వనాశనం చేసేస్తున్నారు. అమ్మా సర్వానంద్ మంచోడు, సర్వానంద్ వాళ్ళ యజమాని మంచోడు, డాక్టర్ గారు వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఏంటంటే దయదలిచారే ఈ అమ్మాయి ఎక్కడో దారి తప్పొద్దు, ఎవడో మోసం చేస్తాడని భగవంతుడు దారి చూపెట్టే విధంగా వాళ్ళు నీకు దారి చూపెడితే ఆ పెద్దావుడిని చూసుకోకుండా ఈ మాయలేడిని నమ్మి నువ్వు బయట పట్టడంతో నీ జీవిత ఈ చక్రం తిరిగిపోయింది. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, నువ్వు ఎంత ఏడ్చినా కూడా ఏడు, నీ కొడుకు గురించి ఏడు, భగవంతుడికి దండం పెట్టుకుని నా కొడుకుని కాపాడవే దేవుడా, ఎవరన్నా నాదులు ఉంటే కనుక కొద్ది సహాయం చేయండి, నా కొడుకుని కాపాడుకుంటా అని చెప్పి నీ తరపున మేము అందరినీ వేడుకుంటాం. ఈ విధంగా చేద్దామమ్మా. వాళ్ళు దొంగలు ముఠా అమ్మా. ఈరోజు నీ పేక కోసారు, అక్కడ రాజమండ్రిలోనో కొత్తపేటలోనో ఎక్కడో ఇంకో ఆడపిల్లల పేకలు లైన్లో పెట్టి కోయటానికి తల్లి. అంతే, ఇదంతా క్యూ కడుతూనే ఉంటారు నీలాంటి అమాయకులు, అభాగ్యులైనటువంటి ఆడపిల్లలు. చేసుకుంటున్నాను అడిగితేనే నన్ను అక్కడ కొడితే ఆ పట్టణం వచ్చి గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయిపోతే. అమ్మా ఉండమ్మా, పిండి పిప్పు చేసేంత వరకు నిన్ను వాడుకున్నారమ్మా. డబ్బుల పరంగా పిండి పిప్పు చేసినంత వరకు వాడుకున్నారు. అదంతా కూడా ఒక టెర్రరిస్ట్ ఫ్యామిలీ. అదంతా కూడా కొడుకులు అంతే, తల్లి అంతే, వాళ్ళు ఇదే పనిలో ఉంటారు. మొత్తం ఉండే 10 మంది లేడీస్లో నువ్వు ఒక్క దానివి ఇలా నరుక్కుంటూ పోతావు. వాళ్ళని ఎక్కడ పట్టుకుంటామో, వాళ్ళని ఎక్కడ శిక్షిస్తామో, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఇచ్చినటువంటి డబ్బులు ఎలా వసూలు చేస్తామో. నీకు ఒక 100 సంవత్సరాల ఆయుష్ ఉన్నా కూడా చేయలేనటువంటి పని. దయచేసి ఒక పెద్ద దిక్కుగా నేను మాట్లాడుతున్నాను. ఒకే ఒక అంశం, భవిష్యత్తును కాపాడాలి అంటే నీ కొడుకును కాపాడాలి, లేదంటే నువ్వు ఎందుకు బ్రతుకున్నావు అనేటటువంటి ఫలితమే ఉండదు. ఆ ఒక్క ఆధారాన్ని కాపాడుకో. నీ ఆడపిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది భగవంతుడి ఎరుక.
వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచిద్దాం, చూద్దాం, దానికి ఎటువంటి కేసులు పెట్టాలంటే పెడదాం. కానీ కొడుకు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, వాడిని కాపాడుకో, వాడి ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాడి మెడికల్ రికార్డ్స్ ఏంటి అనేటటువంటిది తీసుకురా, మనం ఒక నెంబర్ స్క్రోల్ చేద్దాము, ఆ నెంబర్ ద్వారా దాతలు ఎవరన్నా ఉంటే కనుక మాకెవరికి అక్కర్లేదు, డైరెక్ట్గా ఏదైనా ఒక సంస్థ ఒక అకౌంట్ క్రియేట్ చేసి అదే మెడికల్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చి ఆ అబ్బాయి పరిస్థితులకు అనుగుణంగా తగిన ఆర్థిక సాయం చేయండి అని చెప్పి ప్రజలను వేడుకుందాము. ఇది మనం చేయవలసిన కార్యక్రమం. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఇది ఇప్పటికీ ఎన్ని లక్షల మందికి ఎన్ని వేల మందికి నువ్వు చెప్పుకుంటూ పోయావు మాకు తెలీదు. వినేటటువంటి వాళ్ళందరూ వింటూనే ఉన్నారు, ఏంటి పిచ్చిదేదో మాట్లాడుతున్నారని నలుగురు కామెడీ చేసుకుంటున్నారు. నీ బాధ నలుగురు కామెడీ అయిపోతుంది, అలా అవ్వకూడదు. నీది యథార్థ గాథ, ఏ ఆడది ఏ తల్లి అనుభవించినటువంటి యథార్థ గాథ. అమ్మవారి అవతారం ఎత్తుతున్నావు, నీ దేవత కింద పూజిస్తారు నీ ఊర్లో. ఏమిటమ్మా ఈ పిచ్చిగోల? దేవత కింద పూజిస్తారు నిన్ను నీ గుడిలో, నువ్వు లేకపోతే కనుక పూజలే జరగవు, ఆ ఊరు స్తంభించిపోతుంది. అర్థం చేసుకో అమ్మా. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ అండి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ఎంత చేయగలమో అంతే చేస్తాం. కోర్టులో ఎన్నో సంవత్సరాలు పట్టే కేసుల్ని మీకు ప్రాబ్లమ్సే రాకుండా సాల్వ్ చేసుకోవడం ఎలా అని ఇట్లాంటి కొన్ని ఎపిసోడ్లు చూసినప్పుడు మీకు అర్థమవుతాయని టీవీ షోల ద్వారా ఇవి నడుస్తున్నాయి. ఇవి చూడాలా, ఓకే ఇలా బిహేవ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అండర్స్టాండ్ చేసుకోండి. 2, మా షో ద్వారా మేము ఎంత చేయగలమో అంతే చేస్తాం. గవర్నమెంట్ ఉంది, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది, కోర్టులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద మనుషుల దగ్గర అవుతాయి, కొన్ని సందర్భాల్లో మా షో దగ్గర అవుతాయి, కొన్ని సందర్భాల్లో కోర్టుకే వెళ్ళాలి. అద్భుతాలు జరుగుతాయని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో మా దగ్గరకు వస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, మేము మనుషులమే, మా ప్రొఫెషన్స్ మాకుంటాయి. ఇక్కడ మేము చేస్తున్న సోషల్ సర్వీస్ అనేది సుమన్ టీవీ యొక్క సపోర్ట్ తోటి ఎంత చేయగలుగుతున్నామో అంత చేస్తున్నాం. దీన్ని దాటి మేము చేస్తాం అనుకోవడం అన్ని సందర్భాల్లోనూ కుదరదు. వెక్స్ అయిపోతున్నాం ఈ మధ్య షో చేస్తూ విపరీతమైన క్రూయాలిటీ, విపరీతమైన మోసాలు, విపరీతమైన అక్రమ సంబంధాలు. మేము ఇదివరకు టీవీ షోలు చేసినప్పుడు ఆ షోలు చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించేది, అరే ఒక కుటుంబం నిలబెట్టాం, కొన్ని మోరల్ వాల్యూస్ చెప్పాము, వీళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ చేసాము అని. ఇవి ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే ఆఫ్టర్ లాక్డౌన్ టీవీ ఛానల్స్ ద్వారా మేము చేస్తున్న షోలు అసాధ్యం, అసహ్యం, జుగుప్స, భయం. ఇవి మాకు గుర్తుంటాయి కదా, కోర్టు దాకా వెళ్ళాలన్నా ఇంటికి వెళ్ళాలన్నా క్యారీ అవుట్ అవుతూ మా ఎనర్జీ ఇదైపోతుంది. ఏంటి కేసులు ఇవి, అక్రమ సంబంధాలు, ఈ పంచాయతీలు లిమిట్ దాటి ఈ రోజున సొసైటీలో క్రైమ్ పర్సంటేజ్ పెరుగుతుంది, వ్యక్తిగత స్వేచ్ఛ పెరుగుతుంది. దయచేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీకు న్యాయం చేయటం అనేది కొన్ని స్టేజ్ల తర్వాత కుదరదు. మీకు మీరు తెలివిగా ఉండకపోతే ఈ రోజున సోషల్గా జరుగుతున్న క్రైమ్ అనేది, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలు, చీటింగ్లు అనేవి మీకు మీరు అవేర్నెస్తో ఉండండి. వీళ్ళు తెలిసిన వాళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళకి ఎంతమంది వ్యూయర్స్ ఉన్నారని మీరు వాళ్ళని ఫాలో అయ్యి ఏం కొన్నా, వాళ్ళ ద్వారా ఏమన్నా బిజినెస్లు చేసినా సర్వనాశనం అనేది ఈ పాటికి మీకు 5 ఏళ్లలో అర్థమైపోవాలి. దీనికోసం గవర్నమెంట్లు కదిలి రావు, పద్మవ్యూహం కదిలి రాదు. ఫ్యామిలీ మ్యాటర్స్ వరకు కొన్ని చేయగలుగుతున్నాం. ఎంత దారుణమా? స్టోరీ వింటున్నారుగా, దగ్గర 3 to 4 hours నుంచి కూర్చున్నాం. మేబీ మీకు అన్నీ ఎడిట్ చేసి కొంత వేస్తామేమో కానీ ఆ స్టేజ్లో ఉన్న ఒక అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని వచ్చింది. దానికి సంతోషపడాలా, బాధపడాలా అర్థమే కావట్లేదు. ఆమె ఒక దేవత రూపం ఒక రకంగా. ఆవిడికి ఇక్కడ ఏం ఆలోచిస్తే బెటరు అని చెప్పడానికి మేము ప్రయత్నిస్తే అది రిసీవ్లోకి వెళ్ళట్లా. తను ఏదైతే ఫిక్స్ అయ్యిందో కష్టం, చేయాల్సినవన్నీ చేసేసింది. కానీ ఆ కష్టాన్ని సాల్వ్ చేసుకోవడానికి మేము ఇవ్వగలిగే ధైర్యాన్ని తను బూస్ట్గా తీసుకోలేకపోతుంది. నాకు ఇదే కావాలి, మీ దగ్గరే అవుతుంది, మీరు చేసి ఇవ్వాల్సిందే. నీ కాళ్ళు పట్టుకొని బతులాడతా. ఎందుకంటే ఇక్కడ మేము కాపాడాల్సింది నిన్ను, నీ కొడుకుని మాత్రమే. ఎందుకంటే మాకు ఎదురుగా ఉన్నది మీరే. అర్థమవుతుందా? తల్లి, నువ్వు మమ్మల్ని నమ్ముకొని నీ ఇలాంటి ఒక ఆలోచన విధానంతో, ఇలాంటి ఒక బిహేవియర్తో మమ్మల్ని నమ్మావంటే నాకు చాలా షాక్ అవుతుంది. అంటే నీకు ఎక్కడో ఒక న్యాయం జరిగిద్ది అని నువ్వు అనుకున్నావు చూడు, అది సంతోషమే. కానీ మమ్మల్ని కూడా నువ్వు అర్థం చేసుకో. అందుకు నా బాధ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కనీసం మేము అతనికి ఫోన్ చేయగలిగాం, నువ్వు ఇంకా స్టిల్ పోరాడుతున్నావని తెలియచేయగలిగాం. ఓకే, ఇక్కడికి ఫినిష్. 2వ స్టెప్, ప్రజెంట్ మనకి సమస్యగా ఉన్నది మీ అబ్బాయి. ఆ సమస్య మనకి క్లియర్ అయితే నీకు కొంచెం ధైర్యం వస్తుంది, ఈ ఆలోచన విధానం కొంచెం తగ్గింది. తండ్రిని తీసుకురావడం కుదరదు, తండ్రి లేకపోతే ఇదైపోతాడు అనేది అసలు ఆ పిల్లోడికి అలవాటు చేయకండి. అమ్మ ఉంది, 100 మందితో సరిపోతుంది. అమ్మ భద్రకాళిలాగా పోరాడుతుంది.
నువ్వు స్ట్రాంగ్గా ఉన్న రోజు, పిల్లాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన రోజు వీళ్ళని ఎలా వేటాడాలి అనేది మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్గా మీ అమ్మా నాన్న దగ్గరే బోలంత ఉంది, వాళ్ళే ఖర్చు పెడుతున్నారు. కానీ నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే ఏం పోరాటం చేస్తావు? 3 ఎపిసోడ్స్ చేయాల్సిన టైంలో నీ ఒక్కదాంతో మేము మాట్లాడినప్పుడు నువ్వు మా బాధ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు రిలాక్స్ అవ్వడం మాకు కావాలి ఇక్కడ. అయ్యో మా కోరిక ఏంటి? ఫస్ట్ నీ పిల్లోడు నువ్వు మీరు క్యూర్ అవ్వండి, కూల్ అవ్వండి. ఇంతోటి పోరాటం 16 ఏళ్ళ నుంచి 10 ఏళ్ల నుంచి నడుస్తుంది, వాళ్ళు ఏమి చేయలేకపోయావు. ఇప్పుడు చెయ్యాలి అంటే ఇలాంటి కేసుల్లో అస్సలు ఈ అమ్మాయి దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదండి. ఒక డౌటే రేజ్ అయిపోతుంది ఒక స్టేజ్లో, అసలు అమ్మాయికి 2 ఆడపిల్లలు పుట్టారా అని. పుట్టారు, నిజం. ఆ అమ్మాయి 3 డెలివరీలు చేసుకుంది. కానీ తండ్రులు కన్ఫ్యూజ్, భర్తలు కన్ఫ్యూజ్, ఆ అమ్మాయి ఆలోచన విధానం కన్ఫ్యూజ్. మనం కొన్ని సందర్భాల్లో నమ్ముతూ ఉంటారు విలేజెస్లో, మత్తు మందో మాయ మందో నల్ల మందులో ఏదో ఒకటి పెట్టేశారని. తన ఉద్దేశం ఏంటంటే తనకి 10-12 ఏళ్ల వయసులో పలానా ఆవిడ హాస్పిటల్లో పరిచయం అయిన ఆవిడ అలా పెట్టింది. ఆవిడనే ఇప్పటికీ స్టిల్ ఇన్ కేసు ఇప్పుడు వాళ్ళ అత్తగారు వస్తే ఆవిడ వెనకాల వెళ్తుంది, మన వెనకాల మాట్లాడిన కూడా మాట్లాడు. స్టిల్ ఇప్పటికీ అదే మైకంలో ఉంది. వాళ్ళు ఎంత మోసం చేయాలో అంత మోసం చేశారు. అది మందు ప్రభావం ఏదైనా పక్కన పెడితే ఆ అమ్మాయి వాళ్ళని ఇష్టపడుతుంది అంతే. ఆ అమ్మాయి ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళింది. ఎట్లా అంటే వేరే వాడితో పడుకోవడానికి కూడా అమ్మాయి రెడీ అయ్యింది. స్టిల్ అప్పుడే ఆడపిల్లని కాపాడినప్పుడు మనం అందరం చెప్పొచ్చు, ఫస్ట్ పిల్లని ఎత్తుపోయినప్పుడు నువ్వేం చేసావు, ఆవిడ వెళ్ళి పడుకోమంటే పొద్దు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అంటే అలా చేయలేకపోయింది. కాబట్టి ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటి, ఆ అమ్మాయి ఆలోచన విధానం ఏంటి, తన సైకలాజికల్ స్టేటస్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి. ఇంతే. ఇలాగే బయట బోడు మంది ఉన్నారు. కనీసం వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే భర్తగా డీల్ చేసిందో వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటాయి, వాళ్ళ సొంత ఊర్లు ఏంటో ఉంటాయి, అలాగే కనీసం వాళ్ళతో ఫోటోలు దిగినవి ఉంటాయి, అలాగే ఆ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఎప్పుడన్నా బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డు క్రియేట్ చేసుకున్న దానికి బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇవి ఏది ఉన్నా కూడా నీ ఆశకి నేను కొంచెం ఊపిరి పోసేదాన్ని తల్లి, ఆ మొక్కకి నీళ్లు పోసేదాన్ని, ఎరువేసేదాన్ని. అంటే వాళ్ళని ఈడ్చుకు రావడానికి మాకున్న సర్కిల్ని, మాకున్న బలగాన్ని వాడేవాళ్ళం. మామూలు వ్యక్తులు అవకాశం ఉండి అడ్వకేట్లను పెట్టుకోగలిగిన వాళ్ళు, లీగల్గా వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము ఎంత చేయగలమో అంతే చేస్తాం. అందరికీ హెల్ప్ చేయడానికి కూర్చోలేము. ఇక్కడ మాకు ప్రొఫెషన్స్ ఉంటాయి, మాకు అక్కడ ఫీజులు ఉంటాయి, అక్కడ వ్యవహారం ఉంటుంది. ఇక్కడ నీలాంటి వ్యక్తికి మేము చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియట్లా. ఎక్కడికి వెళ్ళినా నీకు ఆ పోలీస్ స్టేషన్ పని కానీ ఎవరు మేము అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోలేరు. అందరికీ అంత ఓపిక ఉండదు. ఎఫ్ఐఆర్ వేసారు, అందులో వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఉంటారు. నాన్న ఫస్ట్ నీ చిన్నప్పుడు నీకు ప్రెగ్నెన్సీ వచ్చిన రోజు మీ ఓనర్ ఎవరైతే వేరే కంట్రీలో ఉంటారన్నావో ఆయన సూపర్ గా మీకు హెల్ప్ చేసినట్లే. కానీ ఒక మైనర్ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిస్తే 90% జనాలు ఏం చేస్తారంటే సెటిల్మెంట్లు చేద్దాం, పోనీ ఆ పిల్ల జీవితం పెళ్లి చేద్దాం. మీ అత్త వచ్చి కాళ్ళు పట్టుకోవడం వల్ల ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటాను అన్నారు కదా అండి అని పంపించాడు. ఆ కేసు ఇచ్చేసాడు 2,20,000 సార్ నా జీతం. నీ జీతం మీ సార్ ఇచ్చాడు, నీకు డెలివరీ చేయించాడు, ఉన్నంతలో ఆయన హెల్ప్ చేశాడు. ఓ రకంగా నువ్వు దండం పెట్టాలంటే ఆయనకు పెట్టాలి. కానీ ఆ రోజు ఆయన లీగల్గా ఒక ఎఫ్ఐఆర్ పెట్టేసి ఉంటే వీళ్ళ ఆధార్ కార్డులు ఇవన్నీ అక్కడ ఉండేవి. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు, కంప్లైంట్లు పెడుతున్నావు, వాళ్ళ సెటిల్మెంట్కి వస్తుంటే డ్రాప్ అయిపోతున్నావు. కనీసం ఒక ఎఫ్ఐఆర్ అయితే పోలీసులు వాళ్ళకి బెయిల్ ఇవ్వాలంటే ఆధార్ కార్డులు తీసుకుంటారు. అవన్నా నాకు దొరికేవి తల్లి. అవి దొరికినా మీ ఆయన ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడో ఆ పోలీసులతో నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇలాంటి మనం ఒక షో ద్వారా ఫోన్ చేస్తున్నామంటే పోలీసులు కూడా అది నిజమైన కేసు, వాళ్ళ కోసం ఏదో హెల్ప్ చేయాలి. రమ్య గారు వాళ్ళు, సార్ వాళ్ళు, మేడం వాళ్ళే అంత చేస్తుంటే మా వంతు ప్రయత్నం మేము, మా డ్యూటీ కదా మేము చేద్దామని చాలా మంది చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఇంత షో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాకు ఒక ఊపిరి పోసింది ఏంటి అంటే ఈ దినేష్ అనే నీ భర్త అని నువ్వు ఎవరైతే ఫీల్ అవుతున్నావో 2 పిల్లల తండ్రి రాజమండ్రిలో పలానా చోట ఉంటున్నారు అని తెలుసు. అమ్మా నేను సార్ మాట్లాడుతున్న టైంలో అక్కడ సిఐ తోటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, నెంబర్ కలవల. ఇన్ కేసు వాళ్ళు ఏదైనా బిజీలో ఉండుండొచ్చు తప్ప రాజమండ్రి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా వర్క్ డీల్ చేస్తారు. సిఐ మేడం కరెక్ట్, చాలా బాగా చేస్తారు. ఇలాంటి మేము రిఫర్ చేసాము అంటే అలాగే ఎస్ఐ అమీనా బేగం ఉన్నారు, ఆవిడ నేను పర్సనల్గా కలిశాను రాజమండ్రి కేసుల పని మీద. ఇలాంటివి మన టీవీ షో ద్వారా ఏదైనా రిఫర్ చేస్తే ఖచ్చితంగా 100% మన జ్యూరిస్డిక్షన్కి వస్తే చేద్దాం మేడం, లేదా పక్క జ్యూరిస్డిక్షన్ అయినా మేము వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం అన్నారు. ఇందాక నువ్వు చెప్తున్నది రాజమండ్రి, కొత్తపేట. ఒకవేళ నువ్వు అక్కడికి వెళితే అతన్ని నువ్వు రెడీ హ్యాండెడ్గా పట్టుకుంటే మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, నేను పోలీసులతో మాట్లాడి అతని ఆధార్ కార్డులో అవన్నీ
అక్కడ ఆయన FIR ఇల్లు తెలుసు కానీ ఆయన నేను వెళ్తే నువ్వెవరు నువ్వు నిన్ను వెళ్ళమని అనలేదుగా తల్లి, పలానా ఇల్లు అండి అని వాళ్ళకి చూపించు. పోలీస్ స్టేషన్ ఉంది అక్కడే. పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు వెళ్తావో డైరెక్టర్ ప్రశాంత్ గారికి ఫోన్ చేయి. ఆ, వెళ్ళిన రోజు పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఆయన పిలిపించు. అప్పుడు నేను ఆ పోలీసులతో మాట్లాడతాను. ఓకే. అక్కడ అదొక్కటే ఒక దారి కనిపిస్తుంది మాకు. మీ దినేష్ ని వాళ్ళ అన్ననే ఎప్పుడైతే నువ్వు రాజమండ్రి అక్కడికి వెళ్తావో ఆ పోలీసులతో మా వాళ్ళతో మాట్లాడిస్తే నేను ఎంత బిజీలో ఉన్నా బయటకు వచ్చి మాట్లాడతా. ఓకే. వాళ్ళ మీద ఒక కేసు పడితే ఇవాళ కాకపోతే రేపైనా సెటిల్మెంట్లా, కేసులు నడిపించడమా, క్రైమా, ఇవి డీల్ చేయగలుగుతాం. ఇంతే నీ కేసులో నేను చేయగలిగేది. ప్లీజ్ ఫస్ట్ నువ్వు ఇది చెయ్యాలి అన్న నువ్వు ఒక 1 month టైం తీసుకుని ముందు పిల్లోడి మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ పిల్లోడు బాగున్నాడని నేను ఫోన్ చేసిన రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే నా వంతు ప్రయత్నం ఇప్పుడు బాగుండడమ్మా. సార్ కొంచెం పిల్లోడి ఆరోగ్యం ఏంటో చూసుకోండి. బానే ఉన్నాడు మేడం, ఇంక మేము ఇప్పుడు చేయగలిగేది లేదు. ఈ ప్రాబ్లమే అమ్మాయికి టార్గెట్ గా ఉంది అంటే రాజమండ్రి, కొత్తపేట ఏమైనా మీరు ఏమైనా తోడుకెళ్తే, ఎందుకంటే అమ్మాయికి మేము చెప్పేది అర్థం కూడా కాదు. అందుకే ఎవరినైనా తోడు తీసుకురండి అన్నారు మా వాళ్ళు. అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు ఆ ఊరు సర్పంచ్, ప్రెసెంట్ లీడ్ లోనే ఉన్నారు. మేడం మాది మీరు ఎక్కడ సర్పంచ్? ఇక్కడ అక్కడ రాజమండ్రి కాదు సార్ నేను అంది. ఆ అమ్మాయి తరపున ఏమైనా హెల్ప్ చేయగలను అంటే ఆ అమ్మాయి ఒక్కటే వెళ్తే పోలీసులు కూడా తీసుకోరు కేసు. తోడు వెళ్ళండి అక్కడ వరకు, ఇక్కడ వరకు ఎలా వెళ్ళారు వచ్చారు. అలా మీరు ఏమైనా వెళ్ళగలిగితే అక్కడ పోలీసులతో మాతో మాట్లాడిస్తే మేము అమ్మాయి కేసు ఎక్స్ప్లెయిన్ చేయించి FIR చేయించగలుగుతాం. వన్స్ FIR అయిపోయినాక అమ్మాయిని కొంతకాలం రిలాక్స్ అయిపోమనండి, పిల్లాడి మీద కాన్సన్ట్రేట్ చేయమనండి. ఓకే, ఒక్కసారి అది FIR అయిందా తర్వాత ఎట్లా డీల్ చేయాలనేది మళ్ళీ మాట్లాడుకుందాం. Part 2 ఎపిసోడ్ చేద్దాం మిమ్మల్ని హెరాస్ చేయడానికి. బాయ్. ఓకేనమ్మా. నమస్తే. బాబా ఆరోగ్యం జాగ్రత్త, ముందు బాబుని చూసుకో. నమస్తే సర్పంచ్ గారు, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.